నిన్న మనం అష్టావక్ర గీతలో 10వ ప్రకరణంలో శ్రమణ అష్టకాన్ని గురించి చెప్పుకుంటూ, దానిలో మనం ఎక్కడ ముగించుకున్నాము అంటే, మరి నిత్య, అనిత్య వస్తు నిరూపణ చేస్తూ, ఆ నిరూపణలో నీవు ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షం, ధర్మార్థ కామాల యందు కూడా ఇచ్చ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ఇది ధర్మం కాబట్టి ఇది చెయ్యాలి. ఇది నేను చేస్తున్నాను అన్న భావన ఉంటే ధర్మ కార్యం కూడా నేను చేస్తున్నానన్న భావన వల్ల బంధింపబడుతుందని అర్థం. ఎందుకు నువ్వు చెయ్యాలి అంటే చెయ్యాలన్న కోరిక ఒకటి ఉంది. అప్పుడు ధర్మయుతంగా చెయ్యాలని ఒక కోరిక ఉంది. అప్పుడు నీకు ధనం కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ ధనం కావాల్సి వస్తే మరి దాన్ని సంపాదించవలసి వస్తుంది. అందుచేత ఎవడైతే ఈ జగత్తంతా కూడా అసత్యము, అనిత్యము, ఉట్టి దృశ్యమానమవుతున్నదే తప్ప ఇది సత్యం కాదని తెలుసుకుంటాడో, ఇక అతడు దేని మీద దృష్టి పెట్టినా అది అతనికి బంధహేతువే అవుతుందని దీని అర్థం అమ్మ. అంటే ఏమిటంటే ఇక్కడ చెప్పబడేది పూర్తిగా ముక్తిని కోరేవాడు, ముముక్షువు అయినటువంటి సాధకుడికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. మిగతా వాళ్ళకి ఉండవలసిన లక్షణాలు కాదు ఇక్కడ చెప్పబడేవి. మిగతా వాళ్ళకి వాళ్ళకి తగినవన్నీ కూడా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చెప్పాయి. అదే నేను చెప్పుకున్నాం కదా గీత యామిమాం కదా, వికసితం పుష్పం అన్నట్లు ఎవరెవరికి ఏవేవి కావాలో, ఎలా ఎలా కావాలో, ఏవేవి చెయ్యాలో అవన్నీ చేస్తే అవన్నీ వస్తాయి అని చెప్పినవన్నీ ఏమిటి? ఈ జగత్ విషయ వైభవాలన్నీ పొందాలి అంటే, ఈలోక పరలోక సుఖాలన్నీ పొందాలి అని అన్నవాడికి అవన్నీ ఉండాలి, అవన్నీ వాడు చెయ్యాలి. కానీ కేవలము ముముక్షువై మోక్షేచ్ఛ కోరి మరి గురువుని ఆశ్రయించినప్పుడు, గురువు నిత్య అనిత్య వస్తు వివేకాన్ని కలిగిస్తూ దేన్ని వదలాలో దేన్ని పట్టుకోవాలో చెప్తూ ఉన్నప్పుడు అతడి చేత వదిలిపెట్టవలసినవన్నీ గురువు చెప్తున్నాడు. ఈ ధర్మాన్ని వదిలేయమంటున్నారు ఏమిటి, మరి ఈ కార్యాలన్నీ వదిలేయమంటున్నారు ఏమిటి, ఈ పుణ్యకార్యాలు కూడా వదిలేయమంటున్నారు ఏమిటి అనే శంక ముముక్షుకి, మోక్షం కోరేవాడికి ఇక రాకూడదు. ఎందుకంటే వీడు కోరేది వేరు, వాళ్ళందరూ వాళ్ళు అవి పట్టుకోపోతే తప్పు, వీడు పట్టుకుంటే తప్పు అంటున్నారు అనమాట. అంచేత జాగ్రత్తగా వినకపోతే ఏమిటో ఇలా చెప్తున్నారు అనుకుంటారమ్మా. అందుకంటే మిగతావన్నీ కావాలనుకునేవారు, ధర్మార్థ కామములు కావాలనుకునే వారికి అవన్నీను, మోక్షం కావాలనుకునే వారికి గురుదేవుడు ఏది వదలాలో, దేన్ని పట్టుకోవాలో అని చెప్తున్నారు. ఈ పట్టుకోవడం కూడా బంధమేమో అని ప్రశ్న వస్తే దానికి కూడా సమాధానం చెప్తున్నారు. అర్థమైందమ్మా? కనుక ఓ జనక ధర్మార్థ కామముల యందు ఇచ్చ పూర్తిగా లేకుండాటే జీవన్ముక్తికి కారణం. మరియు వీటి అందులో దోషములు చెప్తున్నాను చూడు. ధనపూర్ణమైన సముద్ర పర్యంతము గల భూమి ఒకడికి లభ్యమైనను, మరి సముద్ర గర్భంలో ఇక ఎంతంత ధనాలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నగర్భ కదా అది. అటువంటి ఆ సముద్రంలో ఉన్నటువంటి భూమి కూడా తన సొంతమే అయిపోయినా మళ్ళా వాడు నిత్యమును స్వర్గ సుఖాన్ని కోరుతూ ఉంటాడు. ఇది దొరికినా సరే స్వర్గలోకంలో ఇంకా గొప్పది ఉంటుంది, అది పొందాలనుకుంటాడు. అంతేకాకుండా జన్మాంధుడికి అంటే పుట్టుకతోటే గుడ్డివాడికి, కామాంధుడికి ఇంతసేపు కోరికల మదల్లో పడి ఉన్నవాడికి, మదిరాపాన ఉన్మత్తుడికి, బాగా మత్తుమందు తాగి ఉన్నవాడికి, ధనార్థికి ప్రపంచమును ఏమీనూ కనిపించవు. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నవాడికి ఈ ప్రపంచమున ఏమీనూ కనిపించవు. కనుక ఓ జనక ధనాదుల అందరి కోరికను త్యజించుటే వివేకికి ఉత్తమమైన మార్గం. ఎందుకంటే వాడికి ఎంత నిత్య వస్తువు గురించి చెప్పినా జన్మాంధుడికి ఏమన్నా కనిపిస్తాయా? కనిపించదు. కామాంధుడికి కూడా వాడి కామం తప్ప మరొకటి ఏది కనిపించదు. అలాగే మదిర తాగుబోతు వాడికి ఆ తాగుడు తప్ప ఇంకోటి ఏది కనిపించదు, చుట్టూ ఏమున్నా వాడికి పట్టవు. అలాగే ధనార్థి సంపాదించాలి 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 అనేటువంటి
ఆ వ్యామోహం ఉన్నవాడికి కూడా ఈ ప్రపంచంలో అది తప్ప ఇంకేదీ కనిపించదు. ఇంకేది ఎవరు చెప్పినా వాడు వినడు. వినినా వాడు పట్టించుకోడు. వాడికి ఏది కావాలో అదే వాడికి లోకమైపోతూ ఉంటుంది. కనుక ఈ జనక అర్థమైంది ఇలా ఉంటుంది మరి లోకంలో. ఒక్కొక్క కామన అతడిని ఏం చేస్తుంది కమ్మేసి అది తప్ప మరొక దాన్ని దేన్ని తెలవనివ్వడం లేదు, తెలుసుకోనివ్వడం లేదు. కనుక ఓ జనక ధనాదుల అందలి కోరికను త్యజించుటయే వివేకికి ఉత్తమ మార్గం. అతడికి దేని మీద కోరిక ఉండడం చేత దానికి లొంగిపోయి అది తప్ప రెండోదేది కనిపించని అంధుణ్ణి చేసేస్తుందో అటువంటి వాడికి దాని మీద కోరిక అతన్ని బంధిస్తోంది. ఆ కోరికను వదలడం తప్ప వివేకవంతుడికి ఓహో ఇదా నన్ను ఇలా బంధించింది, ఇదా నన్ను ఇలా బంధించింది అని తెలుసుకొని ఆ కోరికని త్యజించడమే ఉత్తమ మార్గం. ఎందుకనక సంసార రూప మహా అరణ్యమున పరిభ్రమిస్తున్న పురుషుని మనస్సు ధర్మార్థ కామముల వలన వ్యాకులతను పొందినదై ఒక్కప్పుడును శాంతిగా ఉండలేదు. కాబట్టి ఇలాగా ఈ సంసార రూప మహారణ్యంలో తిరుగుతూ ఉన్నటువంటి వాడి మనసుకి ఈ ధర్మార్థ కామములే మహా గొప్ప గొప్పవి అన్నట్లుగా కళ్ళకి కమ్మేస్తాయి, మనసుకి కమ్మేస్తాయి. కమ్మడం చేత అతడు వాటిని పొందడానికి ఇంకా వ్యాకుల చిత్తుడై ఉంటాడే తప్ప ప్రశాంతంగా అతడు ఉండలేడు. అష్టావక్ర వారు ఇట్లా అంటున్నారు. ఇట్లు తృప్తోపశమనమును నిరూపించి ఇప్పుడు క్రియ ఉపశమనం అని చెప్తున్నారు. తృప్తి కదా, ఈ తృష్ణ ఉపశమనం, ఈ కోరిక కాంక్ష ఇంకా 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 అనేటువంటి కాంక్షని ఎలా జయించాలి అంటే ఎవడైతే విడుదలను పొందాలనుకుంటున్నాడో అటువంటి వివేకి గురువాక్యాన్ని పట్టుకుని ఓహో ఇలా దీనివల్ల నేను బంధువునై ఉన్నానా, నా చుట్టూ ఎన్నున్నా నాకు నచ్చిందే, నాకు ఇష్టమైందే నాకు గొప్పదిగా కనిపిస్తోంది తప్ప మిగతావన్నీ నాకు తెలియబడ్డం లేదా, అలా తెలియబడకపోవడానికి నాకు దేని మీదనైతే ఎక్కువ కాంక్ష ఉందో, తృష్ణ ఉందో అది నన్ను కమ్మేస్తుందన్నమాట అని తెలుసుకుని తాను దేని చేత కమ్మబడి మరొక దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. గురువు చెప్తున్నాడు గనక జాగ్రత్తగా విని తాను దేనికి లొంగిపోయి దాని ప్రలోభంలో ఉన్నాడో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అది ఏమైంది, తృష్ణ ఉపశమించాలి అంటే ఓహో దీనివల్ల నేను మరొక దానిని తెలుసుకోలేకపోతున్నాను, ఇలా ఒకదాన్ని దాని మీద తృష్ణ నన్ను కమ్మేయడం చేత నేను ఈ సంసార కూపంలో బంధింపబడి ఉన్నాను. అటువంటి బంధన తొలగాలంటే ఎవరూ తొలగించేది కాదు. ఈ విషయ సుఖ అన్వేషణలో ఏదో ఆనందం కలుగుతుందనేటువంటి నా అజ్ఞాన భావాన్ని కాస్త సేపు వదిలేసి ఉంటే కలిగే శాంతిని కొంచెమైనా మనం అనుభవించగలిగితే గురు సన్నిధాన బోధ వల్ల ఓహో ఇంత విలువలేనివా అని విశ్వసించి ఆయన చెప్పిన మాటని కొంచెం వాటిని విడుస్తూ పోవడం వల్ల తృష్ణ ఉపశమిస్తుంది. అలాగా ఉపశమించడానికి గురించి చెప్పి ఇప్పుడు క్రియ ఉపశమనం, తృష్ణ వల్లే కదా క్రియ కలుగుతుంది, దాన్ని ఎలా ఉపశమింప చేసుకోవాలో చెప్తున్నారు. ఓ ఈ జనకుడా, శరీరమునకును మనస్సునకును ఇంద్రియములకును శ్రమను వసగుంచునట్టి కర్మలు ఎన్నియో చేయుచునే ఉన్నావు. శరీరానికి శ్రమ కలిగించేవి, మనసుకి శ్రమ కలిగించేవి, ఇంద్రియాలకు శ్రమ కలిగించేవి, లేచినప్పటి నుంచి ఎన్నో 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 చేస్తూనే ఉన్నావు. మరియు ఆ కర్మ ఫలమగు జనన రూప చక్రమునందు మళ్ళీ పరిభ్రమిస్తూనే ఉన్నావు. ఇప్పుడు కూడా దినదినముకు ఎన్నో దుఃఖములు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎన్నో 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 ఇంద్రియ విషయాలు, ఎన్నో ఎన్నో శరీరపు క్రియలు, ఎన్నో ఎన్నో మానసిక భావనలు చేస్తూనే వచ్చావు. ఇక ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నావు. దీనివల్ల నీకేమైనా తృప్తి, శాంతి, ఫలితము కలిగిందా? కలగలేదు సరికదా. మళ్ళీ నువ్వు జనన మరణ రూప సంసార చక్రమందే భ్రమిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు కూడా దినదినము అదే చేస్తున్నావు కదా.
అదే దుఃఖాలు ఉత్పన్నమవుతున్నాయి కదా! మరి కొంచెం కూడా శాంతి లభించిందా? కనుక నీవు కర్మల నుంచి ఉపరతిని పొందుము. కాస్త ఆయా కర్మలు నుంచి కొంచెం కొంచెం, కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రా. ఇంద్రియ విషయాల పట్ల వ్యవహరించే సమయాన్ని కాస్త తగ్గించుకో. శారీరక శ్రమని కూడా మరీ ఎక్కువగా పట్టుకొని ఇరిటేట్ చేయించుకోకుండా అది కూడా కాస్త తగ్గించుకో. అలాగే మనసులో రకరకాల ఆలోచనలు కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రా. అలా తగ్గించుకుంటూ వస్తే నువ్వు ఉపరతిని పొందు. అప్పుడే అసలు తగ్గించుకోవాలనే తెలీదు కదా మనకి. తెలియకపోవడం వల్ల నీకు తోచిందల్లా చేసేయడం, చూచిందల్లా చూసేయడం, కనిపించిందల్లా హ్మ్. అలాగా వినిపించిందల్లా వినేయడం, అనిపించిందల్లా తినేయడం, ఇలాగ చేయడమే అలవాటు పడ్డాను తప్ప ఇది ఎందుకు? ఇప్పుడు నాకు అవసరమా అన్న ప్రశ్నే ఇంతకు ముందు వేసుకోలేదు నువ్వు. అలాగా ఇంద్రియాలు చూపించిన విషయాల వైపుకి మనస్సు లాగిన ఇష్ట అనిష్ట పరిస్థితులలోనికి ఈడ్చివేయబడ్డవే తప్ప అసలు ఇవి నాకెందుకు అన్న ప్రశ్న ఇంతవరకు కలగలేదు నీకు. కలిగితే ఇవిగో ఇవి అన్నీ నిన్ను మరి వాటి వ్యామోహాల్లో ఇంకా ఇంకా చిక్కింప చేసి మళ్ళీ జన్మ మృత్యువుల వలలో పడేయడానికే జరుగుతున్నాయి. కాబట్టి ఇన్నాళ్ళ నుంచి ఇన్నిన్ని చేస్తూ వచ్చాను. ఏమిటి ఇంక చాలనిపిస్తోందా? ఇక రేపు కూడా అది చేయడానికే లెగుస్తున్నాను. అదే చేసి నిద్రపోతున్నాను. అలాగే అది చేయడానికి పుట్టినట్టు లోక విషయ వ్యవహారాలలో ఎంత ఎంత ఎక్కువగా కూరుకుపోయి ఎంత ఎంత భోగ లాలసలతో వ్యవహారం చేస్తూ ఉన్నా తృప్తి రాకపోయినా మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నాను. అది చేయడం వల్ల తృప్తి రావడం లేదు సరిగా దుఃఖం కలుగుతోంది. ఆ దుఃఖం వల్ల మళ్ళీ నీ కాంక్షలు తీర్చుకోవడానికి నీ శరీరం పోతే మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ శాంతికి అశాంతికి మూలమేమిటి అన్నటువంటి ఎవరికైతే దృష్టి కలిగిందో అతడు సద్గురువుని ఆశ్రయిస్తే ఇదిగో ఇది నీ అశాంతికి కారణం, ఇది నీ అశాంతికి కారణం అని ప్రతి దాన్ని వివరించి వివరించి గురుదేవుడికి చెప్పడం వల్ల గ్రహించి గ్రహించి కొంచెం అన్ని ఒకసారి వదలలేవు. కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా విషయ ఉపశమనము, ఇంద్రియ ఉపశమనము, మనో ఉపశమనము కొంచెం కొంచెం చేసుకుంటూ చేసుకుంటూ వస్తే ఉపరతి అంటారు దాన్ని. కాబట్టి ఆ ఉపరతిని పొందుము. ఎందుకనగా పురుషుడు ఉపరతి పొందుట వలన తప్ప మరి దేని నుంచి జీవన్ముక్తి సుఖమును పొందలేడు. దేని యందు ఇంతకు ముందు వ్యవహారాల్లో చిక్కిపోయి అదే సత్యాలనుకుని అసలు పుట్టిందే అవన్నీ చేస్తూ సంపాదిస్తూ ఉండడానికేనన్నటువంటి అజ్ఞాన భావంలో మునిగిపోయి విషయాలయందు, ఇంద్రియాలయందు, మనస్సు యందు వాటికి సంబంధించిన విషయాలయందే జీవిస్తూ వచ్చాడు. ఎందుకిదనేటువంటి ప్రశ్న లేకుండా పోయింది. ఇప్పుడు ఏమిటో ఇది ఇలా ఎంత చేసినా ఇలా ఉందేమిటి అని ఎవరికైనా ప్రశ్న కలిగితే అటువాడు గురువుని ఆశ్రయిస్తే అతడు తను ఎక్కడ చిక్కుకున్నాడో, ఎందుకు చిక్కుకున్నాడో, ఎందుకు అశాంతిగా ఉన్నాడో చెప్పి దాన్ని ఎలా 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 తప్పించాలో కూడా నేర్పిస్తాడు. ఆయన చెప్పినట్టల్లా నువ్వు నడుచుకుంటూ పోవడంలో ఏం చెప్తాడాయన? ముందు విషయ విరమణ. నెమ్మదిగా విషయాలను కొంచెం కొంచెం తగ్గించుకుంటురా. తర్వాత ఇంద్రియాలను తగ్గించుకుంటూరా. మనస్సును తగ్గించుకుంటూరా. అలా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోతే దాన్ని ఉపరతి అంటారు. అప్పుడే నీకు కొంచెం కొంచెంగా అంతరంగంలో నీ స్వరూప సుఖ శాంతి అందడం మొదలు పెడుతుంది. ఆ శాంతిని పొందిన తర్వాత ఇక దానికోసం నీ బహిర్ముఖ ప్రయాణం జాగ్రత్తగా జాగ్రత్తగా ఎంత వరకు జీవనానికి అవసరమో అంతే పెట్టుకొని మిగతాదంతా కూడా నీ శాంతిధామంలో ఉండడానికి నువ్వు అలవాటు చేసుకుంటే తప్ప జీవన్ముక్తిని పొందలేడు అని చెప్తున్నారు. మరి దీని సారం ఇది. కాబట్టి మనం ముముక్షువులమైతే జీవన్ముక్తులము మరి జన్మ లేని స్థితిని పొందాలనేటువంటి కాంక్ష కలిగిన వాళ్ళమైతే వాళ్ళకి చెప్తున్నారనమాట ఆయన. ఏం చెప్పారంటే విషయ ఉపరమణము. విషయాల నుంచి ఉపరమించి వెనక్కిరా. ఇంద్రియాల నుంచి వెనక్కిరా. మనస్సులోంచి వెనక్కిరా. వద్దు వద్దు వెనక్కి రావడం అంటే వద్దు వద్దని. ఎందుకంటే వద్దు వద్దని మొద్దులాగా అనమని కాదు. అక్కడ విలువలేంతనని గురువు చెప్తున్నారు కదా. ఎన్నో విన్నావు, ఏమొచ్చింది నీకు? ఎన్నో తిన్నావు, ఎన్నో చూసావు, ఎవళ్ళెవళ్ళ గురించో ఏదో ఏదో తెలుసుకున్నావు.
ఏదో ఏదో సంపాదించావు. ఏమొచ్చింది నీకు? ఓహో! ఇదే కదా! నిజమే కదా! పోనీలే అంతా కాకపోయినా కొంచెం కొంచెంగానన్నా నేను గురువాక్యం పట్టుకొని ఎక్కువ సమయం లోకంలో, లోక విషయాల్లో ఇంద్రియాలని, మనసుని తిప్పుతూ వచ్చాను. ఇప్పుడు కొంచెం కొంచెం అలా తిప్పే కాలాన్ని తగ్గించుకుంటూ వస్తాను. అంటూ తాను విషయ ఉపరమణం చేస్తూ నెమ్మది నెమ్మదిగా ఇంద్రియాలని, మనస్సుని కూడా కాసేపు లోక విషయాల్లోనికి వెళ్ళనివ్వకుండా ఆపుకుంటూ, ఆపుకుంటూ పోతే అప్పుడు నీకు ఒక అనిర్వచనీయమైన శాంతి కలగడం నువ్వే గ్రహిస్తావు. ఆ శాంతిని పొందిన తర్వాత మళ్ళీ ఈ విషయాలు మళ్ళీ పిలుస్తూ ఉంటాయి. మనసు మళ్ళీ లెగుస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత వరకు జీవన గమనానికి అవసరమో అంత మాత్రమే దేహ, ఇంద్రియ, మనోబుద్ధులను వాడుకొని మళ్ళీ తర్వాత ఉపరతిలో నీ స్వరూపమందు ఉంటూ ఉంటే తప్ప నీకు ఈ బంధముక్తి కలగదు అని చెప్తున్నారు మా గురువు. అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలో ఖచ్చితంగా తెలిసింది కదా! తెలిసింది. హ్మ్. అలా చెబుతూ 10వ ప్రకరణం పూర్తి చేసుకుని ఇప్పుడు 11వ ప్రకరణం జ్ఞానాష్టకం. జ్ఞానాన్ని ఇక్కడ మళ్ళీ 8 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారమ్మా. అదేమిటంటే చిత్తశాంతికి ఆత్మజ్ఞానం. చిత్తశాంతి అనేది చిత్తం అంటే మనసు కదా! అంటే అంతఃకరణ. అంతఃకరణకి శాంతి కావాలి అంటే ఆత్మజ్ఞానం వల్ల తప్ప ఇక దేని వల్ల కలగదు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకి తెలియడం. అంతే. ఆత్మజ్ఞానము వినా మరి ఏ ఉపాయము చేతను కూడా ఈ మనస్సునకు శాంతి అన్నది కలుగదు. కాన ప్రథమమున ఆత్మజ్ఞాన సాధనములను చెప్తున్నారు. ముందు నీకు శాంతి కావాలి అంటే ఆత్మజ్ఞానం కలగాలి. అంటే నువ్వెవరో నీకు తెలియాలి. తెలియాలి. నీవెవరో నీకు తెలియడం కంటే ఇక ఏ ఉపాయము వల్ల కూడా ఏ సాధనల వల్ల కూడా మనసుకి శాంతి కలగదు. అంచేత ముందు మరి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి కదా! ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించే సాధనని ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే భావాభావ అనగా స్థూల సూక్ష్మ రూపములుగా ఉన్న వికారములు, కార్యములు అన్నియును మాయ లేక మాయా సంస్కారం వల్లనే ఉత్పన్నమవుతున్నాయి. అంతేగాని నిర్వికారముగు ఆత్మ నుంచి ఏదీ పుట్టడం లేదు. ఆత్మ నుంచి ఏది పుట్టదమ్మా. ఆ కానీ అది ఏమిటంటే ఏమీ లేనటువంటి ఆ ఆత్మయందు ఏదో ఉన్నట్టు ఈ తోచుటయే. అదే మాయాకార్యం. అంతే. అది మరి ఆకాశంలో ఏదీ లేదు. ఆకాశం దేన్ని పుట్టించడం లేదు. దానిలోనే ఏవో ఏవో ఉన్నట్లుగా తోస్తున్నాయి. అవునా? అంతే. అంటే ఆకాశంలో ఏమీ లేవు, ఆకాశానికి ఏదీ లేదు. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నట్టు తోస్తున్నాయి. కాబట్టి మరి ఈ స్థూలంగాను సూక్ష్మంగాను ఉన్నటువంటి వికారములన్నీ స్థూలముగా అంటే బయట రూపాలతో ఉన్నది, సూక్ష్మంగా అంటే భావాలతో ఉన్నది. ఇవన్నీ మాయా సంస్కారాల వల్ల, అజ్ఞాన వాసనల వల్ల ఉత్పన్నమవుతున్నాయి. సత్య అసత్య నిత్య అనిత్య వివేకము లేక ఇవన్నీ అసత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సత్యాలనుకున్న భావనతో చేసిన క్రియల యొక్క వాసనలు. దానివల్ల ఈ బయట కనిపించేవన్నీ సత్యాలుగా కనిపిస్తున్నాయి. అంతేగాని నిర్వికారముగు ఆత్మ నుంచి ఏది పుట్టలేదు, పుట్టదు. ఎన్నిటికీ ఆత్మే కారణం అని అంటాం కదా! ఆత్మకేం కారణం? ఏమీ లేదు. అంటే మాయా కార్యం. ఏమీ లేని దానిలో ఏదో ఉందనుకోవడమే మాయ. అయితే స్వామి మాయ జడము కదండి. ఆ మాయ ఆత్మ. మరి ఆత్మ ఏమో చైతన్యము, మాయేమో జడము. కేవల జడమగు మాయ నుంచి కార్యోత్పత్తి జరుగుతుందా స్వామి? మాయ వల్లే జరుగుతుందంటున్నారు మీరు. మాయ జడం కదా. జడమైన మాయ నుంచి ఏ కార్యాలు ఉత్పత్తి అవుతాయి స్వామి? మరియును కేవల చైతన్యమునకు ఏమీ లేవు. దాని నుంచి కూడా ఏమీ జరగవు కదా స్వామి. ఎందుకంటే నిరవయవమగు ఆత్మ, అవయవాలే లేవు కదా ఆత్మకి. నిరవయవమగు ఆత్మకి అటువంటి ఆత్మ నుంచి
సా అవయవమగు కార్యములు ఉత్పత్తి కార్యాలవు కదా. కాజాలు. అలాగే చైతన్య సంబంధము లేని కేవల జడమగు మాయ నుంచి కార్యం ఎట్లాగ ఉత్పత్తి అవుతుంది స్వామి? జడమైన మాయ ఏమైనా చేయగలదా? చేయలేదు. కాబట్టి కేవల జడమగు మాయ నుంచి కార్యోత్పత్తి కాజాలదు. చైతన్య సంబంధము దానికి లేకపోతే కార్యోత్పత్తి జరుగుతుందని చెబితే కుమ్మరి లేకుండానే కుండ దానంతట అదే మట్టి నుంచి ఉత్పన్నం అవ్వాల్సి ఉంది. ఆ. మట్టి దానికి అదే కుండ అయిపోగలదా కుమ్మరాడు లేకపోతే? అవ్వదు. అవ్వాల్సి ఉన్నట్లుంటుంది. మరి ఇట్లుండగా స్థూల సూక్ష్మ రూప కార్యములన్నీ మాయ నుంచే ఉత్పన్నమవుతున్నాయా నిన్ను? చైతన్యము నుంచి కాదని మీరు ఎలా చెప్తున్నారు? ఆ జడమైన మాయ ఏమిటి చేస్తుంది? చైతన్యము ఏమీ చేయదంటున్నారు, మాయేమో ఏమీ చేయలేదంటున్నారు. మళ్ళీ మాయ వలన అన్ని ఉత్పన్నమవుతున్నాయి అంటున్నారు. ఎలా కుదురుతుంది? ఉపదేశాలలో మొదటి 2 శ్లోకాలు వచ్చేస్తాయి అన్నమాట. ఏముంది? కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కదా. కర్త యొక్క ఆజ్ఞానుసారమే కర్మలు జరుగుతున్నాయి. కర్మలు జడాలు, వాటికవే వ్యవహరించలేవు. అదే దాని అర్థం. అంటే కర్త యొక్క ఆజ్ఞ చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి. కర్మలు జడం, వాటికవే ఏ క్రియలు చేయలేవు, ఏ ఫలితాలను ఇవ్వలేవు. కాబట్టి ఈ కర్మలు కృతిమహోదదో పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. ఈ కర్మలన్నీ కూడా మళ్ళీ కర్మల సాగరంలో జన్మ మృత్యుల్లో పడేస్తాయే తప్ప నీకు మోక్షాన్ని ఇవ్వవు అంటూ చెప్పుకొచ్చారు భగవాను. మరి కర్తురాజ్ఞయ అన్నప్పుడు మరి కర్త నిరవయమైనటువంటి అఖండ చైతన్య స్వరూపమైన వాడు కర్తగా ఉంటాడా? మరి ఉండడు కదా. ఉండడు. ఆయన ఏం ఆజ్ఞాపిస్తాడు గనక ఆజ్ఞాపించడు కదా. మరి మరి ఆ చైతన్య స్వరూప ఆ పరమాత్ముడు లేకపోతే ఈ జడ ప్రకృతి క్రియాన్విత్వమే కాలేదు కదా. మరి ఎలా క్రియాన్వితం అవుతోంది ఇది అంటే స్వామి చెప్తారు, ఉత్పన్నము కాదు చైతన్యం నుండి కాదని మీరు ఎలా చెప్తారు అంటే స్థూల సూక్ష్మ రూప కార్యముల నేను మాయ నుంచే ఉత్పన్నమవుతున్నాయి నిన్ను చైతన్యం ఏమీ చేయుటలేదని, చైతన్యం నుంచి ఏది ఉత్పన్నం కావడం లేదని కదా మీరు చెప్తున్నారు. అది ఎలా స్వామి అంటే జవాబు, ఓ జనక ఎట్లు సూదంటి రాయి యొక్క శక్తి చేత లోహము చలిస్తోందో, సూదంటి రాయి ఏమన్నా చేస్తుందో అలా ఉందంటే దానిలో ఉన్న శక్తి చేత అప్పుడు మరి లోహం కదులుతోంది. ఇప్పుడు సూదంటి రాయి దాన్ని కదిలిస్తోందా? లేదు. మరి కదిలిస్తున్నట్టే కనిపిస్తుంది. దాని సన్నిధానంగా కదులుతా ఉంటది. సూదంటి రాయి చెలించుట లేదో, మరి సూదంటి రాయి అలాగే ఉంది, అదేం కదలట్లా. అలా ఉందంటే దాని సన్నిధానంలో ఈ లోహం కదులుతోంది. అలాగే చైతన్యం యొక్క శక్తి చేతనే మాయ వలన ఈ కార్యోత్పత్తి కలుగుతోంది. అలాగే చైతన్యం అంటే అఖండ శక్తి స్వరూపం. ఆ శక్తి సన్నిధానంలో ఈ కార్యాలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. చైతన్యం వల్ల కలుగుట లేదు, చైతన్యం అలాగే ఉంది. జీవాత్మ సత్త వల్ల శరీరమునందు నఖ రోమాదులు ఉత్పన్నములవుతున్నాయి కదా. శరీరంలో జీవాత్మ ఉండడం వల్ల కదా గోరులు వెంట్రుకలు మొదలగునవన్నీ పెరుగుతున్నాయి. కానీ ఆత్మ యందు లేదు. ఆత్మ ఏం పెరగడం లేదు, తరగడం లేదు. జీవాత్మ పెరుగుతుందా తరుగుతుందా? దాని అది ఉంది గనక ఇవి పెరుగుతున్నాయి. కానీ ఆత్మ అసంగము నిర్వికారమును అలా ఉందంటే, జీవాత్మ అంటే దేహంలో ఉంది కాబట్టి జీవాత్మ అంటున్నాం, అది అలా ఉందంటే అది ఉండడం వల్ల శరీరము వికారి అస్వరమును, ఈ శరీరం మార్పులు చెందేది నశించేదిను, ఆత్మ నిత్యము చేతనమును అయి ఉంది.
ఈ శరీరము అనిత్యము, జడము అని నిశ్చయముగా తెలుసుకున్న పురుషుడు శ్రమ లేకనే శాంతిని పొందుతున్నాడు. అన్యుడు పొందలేడు. కాబట్టి నేను ఆత్మస్వరూపుడను. నా సన్నిధాన బలము చేత ఈ శరీరము పుట్టి, పెరిగి, రకరకాల మార్పులు చెంది నశిస్తోంది. నేను పుట్టలేదు, పెరగలేదు, చావలేదు, నశింపు లేని వాడనై, నిర్వికారుడనై, చైతన్య స్వరూపుడనై ఉన్నాను. నా సన్నిధానమునంద అవి ఆయా పనులు చేయగలిగే శక్తిని పొంది ఆయా క్రియలు జరుగుతున్నాయే తప్ప అవి ఏవి ఎన్నో నేను కాదు అని ఎవడైతే తెలుసుకుంటాడో అతడు ఏ శ్రమ ఈ తెలుసుకోవడము చేతనే ఏ సాధన అక్కర్లేకుండానే, ఏ శ్రమ లేకుండానే శాంతిని పొందుతున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోలేనివాడు ఎన్ని చేసినా శాంతిని పొందజాలడు అంటున్నారు. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకో. దేనివల్ల ఇది అన్నది ఉన్నదో అది కలిగి తొలిగేది. మరి ఇది కలిగి తొలగడానికి ఆధారమైనది ఎప్పుడూ ఉన్నది. అది కలగదు, తొలగదు. అది నీ స్వరూపము. నీ వల్ల ఉండగలుగుతున్న ఇది అనబడేది నీ స్వరూపము కాదు. అది ఊరికే అలా ఉండి కాసేపు ఉండి తొలగిపోతుంది. కాబట్టి అది నేను కాదని ఎవడు తెలుసుకోని తన స్వరూపమును తెలుసుకుని శ్రమ లేకుండానే శాంతి పొందగలుగుతాడు. తెలుసుకున్నవాడు నిశ్చయముగా తెలుసుకోవాలి. శరీరము అనిత్యమని, జడమనిను, తాను ఆత్మస్వరూపమైన తాను సత్యము, చేతనమున నిన్ను కొన్న పురుషుడు ఏ శ్రమ లేకుండా శాంతిని పొందుతున్నాడు. అన్యులు పొందలేరు. అయితే మాయ జడము కదా. అట్టి జడము నుండి భావాభావాలు ఎలా ఉత్పన్నమవుతాయి అన్న శంక రావచ్చును. మాయ అంటే జడం కదా. దానిలోంచి మాయ భావాభావాలు ఎలా వస్తాయి? మరి శరీరం జడం, దేహేంద్రియ మనోబుద్ధులు జడం. మరి దీనిలోంచి భావాభావాలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి అన్న శంక కలిగితే దానికి సమాధానం చెప్తున్నారమ్మా. తమరు ఆత్మసత్త వల్లనే భావాభావ వికారాలు ఉత్పన్నమవుతున్నాయని సెలవిచ్చారే. మరి ఈ ఆత్మ 2 విధాలుగా ఉంది కదా స్వామి. ఒకటేమో జీవాత్మ అంటున్నారు, రెండవదేమో పరమాత్మ అంటున్నారు. ఈ రెండిటిలో దేని సత్తా వల్ల భావాభావ వికారాలు ఉత్పన్నమవుతున్నాయి? మీరు ఆత్మ ఆత్మ అన్నప్పుడు నాకు శాస్త్రం వినడం వల్ల 2 ఆత్మలు కనిపిస్తున్నాయి. ఒకటి జీవాత్మ నిన్ను, రెండవది పరమాత్మ నిన్ను. ఈ రెండిట్లో దేని వల్లండి భావాభావాలు కలుగుతున్నాయి? అది అసలు గుట్టు బయటపెడుతున్నారు ఇప్పుడు. ఈశ్వర సత్తా వల్ల సంపూర్ణ జగత్ పదార్థములు ఉత్పన్నమవుతున్నాయి. జీవసత్తా వల్ల శారీర సంబంధమైన రోమాదులు ఉత్పన్నమవుతున్నాయి. జీవాత్మ దేహమునందు ఉన్నది మాత్రమే అని అనుకోవడం వల్ల ఈ శరీరంలో ఈ గోర్లు, వెంట్రుకలు లాంటివి పెరుగుతున్నాయి. ఈశ్వర సత్త వల్ల సంపూర్ణ జగత్ పదార్థములన్నీ కలిగి తొలగడాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ జీవాత్మ శరీర మాత్ర వ్యాప్తమే అయి ఉన్నది. అది అంతే ఉంది. మరి అది ఆత్మస్వరూపమే అయినా శరీరం ఎంతుందో అంతే ఉన్నదై ఉండడం చేత కుండలో ఉన్నంతదే అయి ఉండడం చేత కుండలో ఉన్న ఆకాశము కుండంతే ఉంటుంది. కుండలో చేరింది గనక. కుండలో ఆకాశం చేరిందా, ఆకాశంలో కుండ చేరిందంటే ఎలాగైనా చేరిక వల్లనే కదా. అనంతమైన ఆకాశానికి అల్పత్వమును, జడమైన కుండ వల్ల ఆకాశం స్వల్పమైనట్లుగాను తోస్తుంది. అలాగే అనంతమైన పరమాత్మ యందు మరి పరిమితమైన దేహము ఉండడం చేత ఆ పరమాత్మ దేహమందు కూడా ఉండి జీవాత్మ అనబడి దేహమంత మాత్రమే ఉన్నవాడిగా అనిపిస్తున్నాడు. అంతే దేహమంతా మాత్రమే ఉన్నాడు గనుక ఈ దేహంలో గోళ్ళు, వెంట్రుకలు లాంటివన్నీ పెరుగుతున్నాయి. మరి ఈ పరమాత్మ జగమంతా ఉన్నాడు గనుక ఆ జగత్తునందు ఉత్పత్తి లయాలు జరుగుతున్నాయి. అవునా? ఈ శరీరము నీకెంతో
సో, ఈ జగత్తనే శరీరం ఈశ్వరుడికి అంత. హ్మ్. అవునా? అవును. ఈశ్వరుడు జగత్తంత పెద్దవాడు. హ్మ్. నీవు నీ దేహమంత వాడవు. హ్మ్. కాబట్టి నీ ప్రభావం నీ దేహం మీద మాత్రమే ఇంతే నేను అనుకుంటున్నావు దీని మీదే చూపిస్తుంది. అంతే. ఈశ్వరుడు అంతా నేనే అనుకుంటున్నాడు కాబట్టి అతడి ప్రభావం అంతటికే అందుతుంది. అందుకే అందుతుంది. హ్మ్. అర్థమైందమ్మా? ఆ! ఇంక అందుకే అన్ని రకాల జీవరాశులు కలిగి ఏవేవో మార్పులు చెంది మళ్ళీ నశిస్తున్నాయి. ఆ! నువ్వు దేహం అంతే అనుకున్నావు. నీ దేహంలో వెంట్రుకలు, గోళ్ళు లాంటివన్నీ పెరిగి నశిస్తున్నాయి. హ్మ్. అర్థమైంది జీవాత్మ హ్మ్. పరమాత్మలకి వ్యాపకత్వము తర్వాత ఏమైంది పరిమితత్వము. హ్మ్. దీని వల్లనే జీవాత్మ పరమాత్మ అంటున్నారు అంతే. అంతే. పరిధిలో ఉన్నవాడు జీవాత్మ. జీవాత్మ అయిపోతున్నాడు. పరిధి లేకుండా ఉన్నవాడు పరమాత్మ అయిపోతున్నాడు. ఎందువల్ల అనగా ఆ జీవాత్మ తన శరీరం అంతా మాత్రమే వ్యాపించి ఉన్నది. ఈ కారణం వల్ల అది పరిచ్ఛిన్నమగుట చేత దాని సత్త వల్ల జగత్ పదార్థములు ఉత్పన్నాలు కావు. నీ శరీరంలో గోళ్ళు వెంట్రుకలే పెరుగుతాయి గాని మరొక శరీరంలోనూ మరొక చోట ఏవో ఉత్పన్నాలు అవ్వవు. అవుతాయా? అవ్వవు. ఆ మరి ఈశ్వరుడు సర్వవ్యాపకుడును సమస్త జగత్తుల కంటే అధికుడును ఈశ్వరోపాధ్యగు మాయ కూడా గొప్పదే అవడం చేత సర్వత్రా ఈశ్వర సత్త వల్ల జగత్ పదార్థ ఉత్పత్తి అవుతోంది. హ్మ్. జీవోపాధియగు అంతఃకరణము అల్ప శరీర మాత్రమందే ఉండుట వల్ల ఆ శరీర అవయవములు మాత్రమే అది వృద్ధి చేయగలుగుతుంది. హ్మ్. ఇప్పుడు మన శక్తి మా శరీర అవయవాలను మాత్రమే వృద్ధి చేయగలుగుతుంది తప్ప మిగతావి చేయలేదు కదా. చేయలేదు. అల్ప ఉపాధి గలవాడవడం చేత జీవుడు అల్పజ్ఞుడు అంటున్నారు. హ్మ్. అల్పశక్తిమంతుడును సర్వోపాధి గలవాడు అగుట వల్ల జీవుడు ఎందుకు అల్పజ్ఞుడును అల్పశక్తివంతుడు ఎందుకు అవుతాడంటే అల్ప ఉపాధి తాను అనుకుంటున్నాడు గనక. ఈ చిన్న ఉపాధి తాను అనుకుంటున్నాడు గనక అతడి శక్తి ఎలా అయిపోతుంది. అల్పజ్ఞానము అల్పశక్తిను హ్మ్. సర్వోపాధి గలవాడు అవడం చేత ఈశ్వరుడు సర్వజ్ఞుడును సర్వశక్తిమంతుడును అవుతున్నాడు. హ్మ్. అందువల్లనే ఈశ్వరుని జగత్కర్తగా లోకులు తలంచుచున్నారు. ఈ శరీరానికి నువ్వే కదా కర్తవి. హ్మ్. అలాగే జగత్ అనే శరీరానికి ఈశ్వరుడు ఈశ్వరుడు కర్త. జగత్కర్త అంటున్నారు. హ్మ్. అంటే ఆ కర్తృత్వం అసలు లేదు. హ్మ్. సన్నిధాన బలం వల్ల ఉన్నాయనుకున్నవన్నీ ఉండగలుగుతున్నాయి అంతే. చెప్పాలంటే అలా చెప్పాలి. హ్మ్. అందుచేత ఇందువలన ఈశ్వరుని జగత్ కారణకర్త అని లోకులు అంటున్నారు. వాస్తవమునందు అతడు కర్తయే కాదు సుమా, అది. కేవలము మాయ ఉపాధి వల్ల కర్తృత్వ వ్యవహారము ఈశ్వరుని యందు ఊరికే అలా గౌణముగా ఉన్నట్లు కనపడుతోందంతే. హ్మ్. ముఖ్యముగా అసలు లేదు. నిజమునకు ఈశ్వరుడు జీవుడు కూడా ఆ కర్తలే. ఈ శరీరమునందు ఉన్నటువంటి జీవుడు అనబడేవాడు ఏమీ చేయడం లేదు. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఈశ్వరుడు ఏమీ చేయడం లేదు. అకర్తగానే ఉన్నాం మనం. అవును. మన సత్తా సన్నిధానం వల్ల ఇవి కదులుతున్నాయి. కదులుతున్నాయి. అంతే కదా. ఆ! అలాగే ఈశ్వర సత్తా సన్నిధానం వల్ల ఇవన్నీ జగత్తులో సమస్త జీవరాశులు పుట్టి పెరగడాలు జరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి ఈశ్వరుడు జీవుడు కూడా అకర్తలే. హ్మ్. ఏం చేయట్లేదు, ఉన్నావంతే. అంతే. అది చాలు అన్ని ఉండడానికి అన్ని లేకపోవడానికి. కానీ మరి ప్రశ్న సమాధానంలో ఈ విడిపోవాలి గనక మళ్ళీ ప్రశ్న వస్తుంది. తమరు చైతన్యం ఒక్కటే అని పూర్వము చెప్పారులేండి. మరి ఇప్పుడు జీవాత్మ పరమాత్మల భేదం వల్ల చైతన్యము రెండు అని చెప్తున్నారు. అవునా మరి? ఎందుకు స్వామి అంటే వాస్తవానికి చైతన్యం ఒక్కటే నాయనా, కానీ కల్పిత ఉపాధుల భేదం వల్ల చైతన్యము కూడా భేదమగుచున్నది వలే కనపడుతోంది. అది. ఉపాధులు నువ్వు కల్పించుకున్నవై ఉండడం చేత ఆ చైతన్యం కూడా మరి ఆ కల్పిత ఉపాధులు ఎందు ఉండి వేరు వేరుగా అనిపిస్తుంది. హ్మ్. ఉం? హ్మ్. చెప్పుకున్నాం కదా ఘటాకాశం మఠాకాశం లాగా. హ్మ్. ఆ, అలా వేరుగా కనపడుతోంది. ఓ రాజా, అవిద్యా తత్కార్య రహిత శుద్ధ
అవిద్యా తత్కార్యముల నుండి రహితమైనదే శుద్ధ చైతన్యం. అవిద్యను దాని కార్యముల కంటే కూడా వేరై ఉన్నదే శుద్ధ చైతన్యం. ఉమ్, దీనినే నిర్గుణ బ్రహ్మమని అంటారు. దానికి అవిద్య లేదు కదా. దానివల్ల అవిద్య లేకపోవడం వల్ల ఏది తన చేత తెలియబడుతున్నది నేనన్న అజ్ఞాన భావం లేకపోవడమే అవిద్య లేకపోవడం. ఉమ్, లేదు కాబట్టి ఆ శుద్ధ చైతన్యము దీనినే నిర్గుణ బ్రహ్మము అంటారు. అది అలా ఉందంటే తన సన్నిధానము వల్ల ఉన్నదేది తాను కాదని, అది ఉన్నట్టు తోచుటే గాని సత్యము కాదని ఎరిగి ఉండుటే సత్యజ్ఞానము. దీనినే నిర్గుణ బ్రహ్మమని అంటారు. ఇంకా సర్వనామరూపాత్మక ప్రపంచాధ్యాసాధిష్టానత్వం బ్రహ్మత్వం అంటున్నారు. అంటే సంపూర్ణ నామరూపాత్మక ప్రపంచము యొక్క అధ్యాసమునకు అధ్యాసమునకు అధిష్టానమే బ్రహ్మము అంటే ఆధారము. ఉమ్, ఆ అఖండ చైతన్య స్వరూపమైన పరబ్రహ్మమే. దాని ఎందే ఏదైనా ఉందనుకుంటే ఉండి, లేదనుకుంటే లేకుండా పోతుంది. ఆ అనుకున్నవాడే జీవుడు, ఉమ్, అనుకోకపోతే అతడే బ్రహ్మము. అనుకున్నవాడికి వాడు ఏదేది అనుకుంటున్నాడో అల్లా 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 కనబడుతోంది అంతే. అనుకోకపోతే ఏదీ కనిపించడం లేదు, అనుకునేవాడు కూడా లేకుండా పోతున్నాడు. ఉమ్, అవునా? అవును. అనుకోకపోతే ఇంకా అనుకునేవాడు ఎందుకుంటాడే? లేదు, లేకపోతే ఉంది బ్రహ్మమే కదా. బ్రహ్మమే. ఊరికే అనుకోవడం అదే కల్పన. ఉమ్, ఆ అనుకోవడాలు అధికాలు అయిపోవడం చేత అధికంగా ఉన్నట్టు కనపడుతుంది అంతే. అనుకునేవాడే లేకపోతే అనుకోబడేది లేదు కదా. లేదు. లేకపోయినా ఉన్నదేదో అదే నా స్వరూపం అని తెలుసుకో. ఉమ్, కాబట్టి శుద్ధ చైతన్యమునందే, ఈ శుద్ధ చైతన్య పరబ్రహ్మమునందే నామరూపాత్మకమైన సమస్త ప్రపంచము ఊరికే అధ్యస్థమై ఉన్నట్టు కనపడుతూ ఉంది అంతే. ఆ, మాయందు ప్రతిబింబించిన చైతన్యమునకు ఈశ్వరుడ నిన్ను, అంతఃకరణందు ప్రతిబింబించిన చైతన్యమునకు జీవుడని పేరు. ఉమ్, అంతఃకరణమునందు ఉన్నటువంటి అంతఃకరణ ఉపాధి యందు ఆత్మ ప్రకాశం పడిన తోడనే నేనన్న భావన కలుగుతుంది కదా. కలుగుతుంది. అప్పుడు అతన్ని జీవుడు అంటున్నారు. ఉమ్, అలాగే మాయందు ప్రతిబింబించినప్పుడు ఆ చైతన్యాన్ని ఈశ్వరుడు అంటున్నారు. ఉమ్, 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 మాయ ఒక్కటే, రెండు మాయలు కాదు. అవును. కానీ దాని యందు ప్రతిబింబించిన ఈశ్వరుడు కూడా ఒక్కటే. అవిద్య అంశమగు అంతఃకరణము అనేకము కనుక దాని యందు ప్రతిబింబించిన క్షేత్రం కూడా అనేకమే. అంచేత ఈశ్వరుడు ఇన్ని రూపాలున్నా కదా, ఈ జగత్తులో ఇన్ని రూపాలున్నా అన్ని రూపములలోను ఉన్న ఈశ్వరుడు ఒక్కడే ఉమ్, ఉన్నాడు కదా. అది ఉన్నాడు. మాయ యందు ప్రతిబింబించడం చేత అన్ని రూపములు ఉన్నను ఈశ్వరుడు ఒక్కడే. ఉమ్, కానీ ఇక్కడ మరి అవిద్యా అంశము అంతఃకరణ ఒక్కటి కాదు కదా, మాయ ఒక్కటే అక్కడ. ఇక్కడ అంతఃకరణ అనేకాలుగా ఉన్నాయి కదా, ఉన్నాయి. అనేకములుగా ఉన్నాయి గనక దాని యందు ప్రతిబింబించిన చేతనము కూడా అనేకముగా కనిపిస్తోంది అంతే. ఉమ్, అనేక ఉపాధులు ఉండడం చేత అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నట్లు అనిపిస్తోంది. అనేక కుండలు ఉండడం చేత అనేక చంద్రులు, దానిలో ప్రతిఫలించిన చంద్రుడు అనేకములుగా కనిపిస్తున్నారు. ఉమ్, కానీ చంద్రుడు అక్కడే కదా. ఒక్కడే. ఉపాధుల వల్ల అలా కనిపిస్తున్నారు. అంటే నీలో ఎందుకు చెప్తున్నా అంటే అంతఃకరణది, ఉమ్, ఉమ్, దానిలోనే ప్రతిబింబం వస్తుంది, నీటిలో ప్రతిబింబం వచ్చినట్లు. ఉమ్, ఉమ్, అనేక కుండల్లో నీళ్లున్నాయమ్మా. ఆ, ఆ నీళ్ళలో ఒకే చంద్రుడు అనేక చంద్రుడిలాగా కనిపిస్తున్నాడా? కనిపిస్తున్నాడు. ఆ మరి చంద్రుడు అక్కడే కదా. ఒక్కడే. అలాగే అనేక ఈ శరీరముల ఉపాధులు యందు అంతఃక అనే జలము, దాని యందు పరమాత్ముడు అనేటువంటి ప్రతిబింబము. ఉమ్, ఉమ్, ఇప్పుడు అనేక ప్రతిబింబాలు అయ్యాయా మరి? అనేక ఆత్మలు అయ్యాయిగా. అక్కడ అనేక చంద్రులు అయినట్టు ఇక్కడ అనేక ఆత్మలు అయ్యాయిగా. ఉమ్, మరి ఆత్మలు అనేకములా? కాదు. ఒకే చంద్రుడు అనేక ఉపాధులలో ఉన్నటువంటి జలములో
అనేకముగా తోచుచున్నట్లు ఉమ్, ఒకే పరమాత్మ చైతన్యము అనేక శరీరముల యందున్న అంతఃకరణ యందు ప్రతిఫలించుట చేత అనేక ఆత్మలుగా తోస్తోంది. అంతే ఉన్నది ఒకే ఒక్క ఆత్మ. ఇంకా ఇంతకంటే వివరించి చెప్తే ఇంకా అదంతా మళ్ళీ వేరే వేరే సొదైపోతుంది. క్లియర్ గా ఉంది. ఈ ఒక్కటి అర్థమైతే ఉమ్, మీ అందరి పుణ్యం, అర్థం అవ్వకపోతే నా కర్మ. ఏం లేదు, చాలా క్లియర్ గా ఉంది. అంతే మరి ఇంకా అంతకంటే ఏం చేయగలను? కాబట్టి దాని యందు ప్రతిఫలించిన చేతనము కూడా అనేకమే అనిపిస్తుంది. ఉమ్, చేతనము విషయ చేతనము, ప్రమాణ చేతనము, ప్రమాతృ చేతనం అని మళ్ళీ ఆ చేతనము కూడా ఆ చైతన్యం కూడా 3 రకాలుగా ఉంది. ఉమ్, అంచేత ఇగో ఈ వివరణలు తెలియకపోవడం వల్ల ఒకటి తెలుస్తోనే రెండోది వచ్చి మళ్ళీ కమ్మేస్తుంది. అందుచేత అందుకే బోధలు వినాలి, ఉమ్, శాస్త్రాన్ని వినాలి, సద్గురుముఖంగా వినాలి. వింటేనే ఎక్కడికక్కడ తెగిపోతుంది అంటారన్నమాట. ఉమ్, అందుచేత చైతన్యం ఉందే అది విషయ చైతన్యమని, ప్రమాణ చైతన్యమని, ప్రమాతృ చైతన్యమని 3 విధాలు. ఉమ్, ఎలాగంటే ఘట అవచ్ఛిన్న చైతన్యం విషయ చైతన్యం. అంటే కుండలలో ఉన్నటువంటి ఆకాశం అనేకముగా ఉన్నట్లు ఉమ్, కుండల వల్ల ఏమైంది? చైతన్యము అనేకమైనట్లు తోస్తుంది. ఉమ్, దాన్ని విషయ చైతన్యము అంటారు. ఆ, ఇక అంతఃకరణ వృత్తి అవచ్ఛిన్న చైతన్యము అదే ప్రమాణ చైతన్యం. అంతఃకరణ యందు ఏ ఏ వృత్తులు ఉంటాయో దానికి అనుగుణంగా చైతన్యం వ్యవహారం చేయడానికి ఉపయోగపడుతుంది. ఉమ్, అవునా? నీ అంతఃకరణలో వృత్తులు వేరు, నా అంతఃకరణ వృత్తులు వేరు. నీ అంతఃకరణలో ఉన్న వృత్తులకు అనుగుణంగా నీ అంతఃకరణలో ఉన్న చైతన్యం ఆధారమై ఉంది. ఉమ్, అంచేత క్రియలు వేరువేరుగా ఉన్నాయి, అది. ఒకే చైతన్యం మళ్ళీ. ఉమ్, ఆ అంతఃకరణలోని వృత్తుల యందు ప్రతిఫలించుట చేత ఆ వృత్తుల చైతన్యాలే తగిన వ్యవహారాలు చేస్తున్నాయి. అందుచేత ఒక్కొక్క శరీరం ద్వారా అన్ని ఒక్క రకం వ్యవహారం జరుగుతుంది. ఒకే చైతన్యం ఉన్న వేరు వేరు వ్యవహారాలు జరుగుతున్నాయి. ఉమ్, దీనిని అంతఃకరణ వృత్తి అవచ్ఛిన్న చైతన్యము, ప్రమాణ చైతన్యము అంటారు. ఉమ్, ఇక అంతఃకరణ అవచ్ఛిన్నము చైతన్యము, ప్రమాతృ చైతన్యము. అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం వృత్తి, ఇంతకు ముందుది అంతఃకరణ వృత్తి అవచ్ఛిన్న చైతన్యం. ఉమ్, అంతఃకరణలో ఉన్నటువంటి తలంపు వృత్తులు అనుగుణంగా వ్యవహారం జరుగుతోంది. ఉమ్, వృత్తులకు అనుగుణముగా వ్యవహారం చేయడానికి ఆధారమైన చైతన్యాన్ని అంతఃకరణ వృత్తి అవచ్ఛిన్న చైతన్యము అంటున్నారు. ఆ, వృత్తి వల్ల ఆ వృత్తులు తనకు కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నాయి, ఉమ్, అదే వృత్తి అవచ్ఛిన్న చైతన్యం. ఉమ్, ఇక ప్రమాతృ చైతన్యం అంటే అంతఃకరణ అవచ్ఛిన్నము చైతన్యము, అది ప్రమాతృ చైతన్యం. ఇక్కడ వృత్తులు లేవు, అంతఃకరణ ఎందుకు ప్రకాశించింది అంతే, అంతే. ఇక్కడ వృత్తులు లేవు. ఉమ్, ఉమ్, ఇదే ప్రమాతృ చైతన్యం. ఒక్క వృత్తి కూడా లేదక్కడ. ఆ, నిన్న గోమాత ఆ, హృదయంలో ఒక్క వృత్తి లేని అఖండ ప్రకాశమే కద్దు తోచింది. అవును. అదే అదే ప్రమాతృ చైతన్యం, ఉమ్, నిర్మల చైతన్యం. అది ఉమ్, దాని ఎందే వృత్తి ఏర్పడితే అదే చైతన్యం అవచ్ఛిన్నమై ఆ వృత్తికి అనుగుణంగా ఉన్నదానిలాగా ఉంటుంది. ఆ, మరి అదే చైతన్యం దేహమందు మాత్రమే ఉండి దేహమే తాననుకుంటే దేహమంతే అయిపోతుంది. అర్థమైందా? ఆ, ఆ కొండంతే అయిపోయిన చైతన్యం ఉమ్, అంతఃకరణలో ఉన్న వృత్తులకు అనుగుణంగా వ్యవహారాలు చేసే చైతన్యమే అది. అవును. దేహములో ఉన్నను అంతఃకరణ యందు ఉన్నను ఒక్క వృత్తిను లేక నిర్మల చిదాకాశ స్వరూపం చైతన్యం. అవునా? ఆ, భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశమును. ఉమ్, బయట ఉంది భూతాకాశం, ఉమ్, దానిలో ఏముంటాయి? బయట ఉన్నటువంటి భూతాకాశము ఎటువంటిది? పంచభూతాత్మకమై ఉన్నదై ఉండడం చేత అది ఎలా ఉంటుంది? నామరూప ఆకారాలు సుదృఢంగా కలిగి ఉన్న వాటి వల్లే ఉంటుంది. అవునా? ఆ, అది భూతాకాశం. ఉమ్, అయితే చిత్తాకాశం అది ఏమైనా లోపల బయట ఉందా? లేదు, లోపల. మళ్ళీ అదే ఆకాశం ఈ అంతఃకరణలందు ఉండడం చేత ఆ ఆకాశంలో
అనేక అనేక చింతనలతో ఉన్న ఆకాశం. ఉమ్, ఉం? ఉమ్. అనేక అనేక స్థూల రూపములతో ఉన్నది ఈ భూతాకాశం. భూతాకాశం. అనేక అనేక వాసనా రూపంతోనే చిత్తాకాశం. ఉమ్, ఈ భూతాకాశ చిత్తాకాశాలకి ఆధారమై ఉన్నది చిదాకాశం, కేవల చైతన్య స్వరూపం. అక్కడ ఏ వృత్తులు లేవు. ఉం? చింతలే లేని చిత్తం. ఉమ్. దాని చిత్తం అందరూ చిత్ అంటారు. చింతలుంటే చిత్తం అంటారు. ఉమ్. అది ఎక్కడుంది? అంతఃకరణ యందుంది. అందు ఆకాశం ఉంది, చిదాకాశం. కానీ ఆ వృత్తుల వల్ల పరిచ్ఛిన్నమైంది అలాగా కనపడుతుంది. అలాగే వెలుపల భూతాకాశం ఉంది, అక్కడ కూడా చిదాకాశమే ఉంది. కానీ అక్కడ స్థూల రూప జగత్తు తోస్తూ ఉండడానికి ఆధారంగా ఉంది. కానీ ఆ చిదాకాశం స్థూల రూప జగత్తు కాదు, స్థూల ఆకాశము కాదు. ఆ చిదాకాశం అంతఃకరణ యందు ఉండడం చేత అక్కడ చిత్తమందు ఎన్ని చింతలున్ననూ ఆ అఖండ చైతన్యం చిదాకాశమే గాని ఈ చిత్త చాంచల్యాలు దానికి ఏమీ లేవు. అప్పుడు చిత్తమందు చాంచల్యాలు ఆగిపోతే అది చిత్తము కాక చిత్తై ప్రకాశిస్తున్నదేదో అదే పరమాత్మ, పరబ్రహ్మ, చిదాకాశం. చూడు, 3 ఆకాశజాలుగా తోస్తూ మిగతా రెండిటికి ఆధారమై ఉండి అవి అన్నిటి యందు ఉన్నను అవేవి కాక తనకు తానే చిన్మయమై ప్రకాశిస్తుంది. ఎప్పుడు కేవల చిన్మయ ప్రకాశమే సుస్థిరమైపోతుందో అప్పుడు చిత్తములో చింతలు గాని భూతాకాశములో ఉన్నటువంటి విషయ వ్యామోహాలు గాని కలుగవు. కలుగుతాయా? కలగం. మరి ఇంతకంటే మోక్షం ఎక్కడుంటుందో తెలియదమ్మా నాకు. ఉం? అది ఘటాది విషయమనంతము. దానికి సంబంధించి ఉన్న అంతఃకరణ వృత్తులు కూడా అనంతములే. కుండలు మండలు కదూ, వేరే వేరే ఆకారాలు, వేరే వేరే మఠాలు, ఇవన్నీ బోళ్ళు ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. దానికి సంబంధించిన అనంతమైన అంతఃకరణ వృత్తులు కూడా అనంతమే ఉన్నాయి. అంటే బయట స్థూల ప్రపంచంలో అనేక 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 రూపాలు ఉన్నాయి. ఆ, అలాగే లోపల భావ ప్రపంచంలో అంతఃకరణలో అనేక అనేక వృత్తులు ఉన్నాయి. ఉమ్, అంతఃకరణమును అంతఃకరణాలు కూడా అనంతాలే. ఎన్ని ఆకారాలనే అన్న అంతఃకరణలు ఉన్నాయి ఉమ్, ఉన్నాయి కదా. ఉన్నాయి. ఈ ఉపాధి భేదం వల్ల చైతన్యం కూడా అనంత భేదాలు కలిగినదైపోతుంది. అవునా? ఆ, ఉన్నాయా? లేదు. భూతాకాశమునున్న స్థూల జగత్తుకును ఆధారమై ఉన్న అచిన్మయ స్వరూపము భూతాకాశము కాదు, దాని యందున్న స్థూల జగత్తు కాదు. కాదు. అలాగే అంతఃకరణ యందు ఉన్నటువంటి చిదాకాశం ఉన్న అదే ఆకాశం శరీర ఉపాధిలో ఉన్నటువంటి ఆ చైతన్యం చిదాకాశమయ్యే ఉంది. వృత్తులకు అనుగుణంగా తోస్తూ ఉండడం చేత చిత్తాకాశం అనబడుతుంది. ఉమ్, ఎప్పుడైతే వృత్తులు ఉన్నను అక్కడ చిదాకాశమే ఈ వృత్తులతో ఉన్న చిదాకాశానికి ఆధారమై ఉండియో అదేది తాను కాక, అలాగే భూతాకాశము దాని ఉన్న స్థూల జగత్తు ఉన్నను దానికి ఆధారమై అవి ఏవీ తాను కాక సదా చిన్మయ స్వరూపమై ఉన్నదేదో అదే పరబ్రహ్మము, అదే నీ స్వరూపము. చిద్గగనానంద స్వరూపోహం చిన్మయోహం శివోస్మ్యహం. నీ నిజస్వరూపం అది. ఇగో ఈ అంతఃకరణలో ఉన్నటువంటి వృత్తుల వల్ల నీ నిజస్వరూపం వృత్తులకు అనుగుణమైన జీవుడు వలె కనిపిస్తుంది. అలాగే ఈ భూతాకాశమందు ఉన్నటువంటి పంచభూతాత్మక ఈ దేహము నేను అనుకోవడం వల్ల ఈ పంచభూతమైన ఈ భూతాత్మక ఆకాశమందున్న పంచభూత సంభవమైన ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల నువ్వు పరిమితుడు అయిపోతున్నావు అన్నట్టు కనబడుతోంది. అంతే. కానీ పరిమితత్వమే లేని అపరిమిత అనంత చిదాకాశానివే నువ్వు అని గురుదేవులు చెప్పారమ్మా. చెప్పిన దాన్ని సాధనాపూర్వకంగా బుద్ధి శుద్ధి చేసుకొని అనుభవ స్థితిని పొందడం వల్ల ఈ వివరణలంతా కూడా ఎంత అవలీలగా దాన్ని వదలవచ్చునో మనకి తెలియజేస్తున్నాయి. సరేనా? ఆ. వాస్తవములకు అంతఃకరణములు
అనంతాలుగా ఉన్నాయి. ఉపాధి భేదం వల్ల చైతన్యం కూడా అనంత భేదములైపోయినట్టుంది. వాస్తవానికి చేతనము మహాకాశము లాంటిదే. ఉమ్. నిజము ఆలోచిస్తే ఎట్లు మహాకాశమునకు ఘటమటాది ఉపాధులతో ఎట్టి సంబంధము లేదో. ఆకాశానికి ఘటంతోటి మఠంతోటి సంబంధం ఉందా? లేదు. అట్లే కల్పిత ఉపాధులతో కూడా సత్య చైతన్యానికి ఎట్టి సంబంధము లేదు. అట్టి నిశ్చయము గల పురుషుడు నిశ్చల చిత్తము గలవాడే దేని యందును సంసక్తుడు కాడు. దేని చూసి ఊరికే వ్యామోహపడతామమ్మా? అంతే. ఏది కావాలనుకుంటాం, ఏది వద్దనుకుంటాం? ఉం? అసలు ఏదో 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 అలా అలా అని కూడా అనుకోక్కర్లేకుండా అయిపోతున్నాయి కదా. అవును. మరి వాటికి అవే అయిపోతుంది. ఎందుకు ఈ లాక్కోడాలు, పీక్కోడాలు, తగులుకోడాలు? ఉం? దానివల్లే కదా ఈ బాధలు, ఈ బోధలు. అవునా? ఉమ్. నువ్వు నిర్వికల్పమై నిరాకారంగా హాయిగా ఉన్నావు. అవునా? అవును. మరి ఇవన్నీ ఎందుకు చిక్కుకుపోయావు? తెలియక, తెలుసుకోవాలని లేక. నువ్వు దేనిలో ఉన్నావు అదే సత్యమని బుద్ధి నిశ్చయం అయిపోయింది గనక తెలిసినా వదిలిపెట్టలేక ఇదిగో ఈ లేక అనేటువంటి దరిద్రం కలుగుతుంది. అమ్మా, అంటే సత్యం గురించి అన్వేషణ లేక సత్యస్వరూపాన్ని పొందాలనేటువంటి తపనే లేని వారికి కాదు తల్లి ఇది. ఉన్నవారికే చెప్పబడుతుంది. ఉమ్. ఉన్నవారే దీన్ని గ్రహించి తరింతురుగాక, లేనివారు కావలసినంతే తీసుకుని మిగతాన్ని వదిలేద్దురుగాక. కాబట్టి ఇట్టి నిశ్చయము గల పురుషునికి నిశ్చల చిత్తము గలవాడే దేని యందునో సంసగ్గుడు. దేని పట్టుకుని వేళ్లాడాలి? ఏది ఉంటుంది కనుక. మరి అయితే ఈశ్వరుడే సర్వ నిర్మాత అయితే కొందరు దరిద్రులుగాను, కొందరు ధనవంతులుగాను, కొందరు దుఃఖవంతులుగాను, కొందరు సుఖవంతులుగాను ఉండడానికి కారణం ఏమిటి స్వామి అనే శంక గనుక కలిగితే దానికి సమాధానం చెప్తున్నారు. మరి ఈశ్వరుడు సర్వ నియామకుడు కదా. ఉమ్. మరి రకరకాల వాళ్ళందరూ ఎందుకున్నారు? ఉమ్. ఈశ్వరుడే సర్వ జగత్ సృష్టికర్త అని తలంచితే ఒకవేళ అప్పుడు ఒకని దరిద్రుడు గాని, ఇంకొకని ధనవంతుడు గాను, ఒకని దుఃఖితుడు గాను, ఒకని సుఖిని గాను చేసి ఎందుకుంటాడు? చేయకూడదు కదా. ఉమ్. మరి అంతా తానే కదా. ఉమ్. ఉమ్. ఎందుకు ఇలా రకరకాలుగా ఈ దుఃఖాలు బాధలు పడేవాళ్ళుగా ఎందుకు సృష్టిస్తాడు? ఉమ్. అలా చేయకూడదు కదా. కానీ అది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. ఒకడు దుఃఖితుడు, ఒకడు బాధితుడు, ఒకడు భోగుడు, ఒకడు మరి రోగుడు కనిపిస్తున్నారు కదా. ఉమ్. ఉమ్. ఇందువల్ల ఈశ్వరునికి కూడా ఆ పక్షపాత దృష్టి ఉందేమో అన్న దోషం కలుగుతుంది. అవును కదా. మరి పక్షపాతం లేకపోతే ఒకడిని ఎందుకలా ఏడిపిస్తూ ఉంటాడు? ఒకడేమో ఊరికే సంతోషంతో గంతులేస్తుంటే ఒకడు ఏడుస్తూ ఉంటాడు. మరి వాళ్ళిద్దరిని ఆయనే సృష్టించినప్పుడు ఎందుకు ఈ పక్షపాత బుద్ధి ఆయనకి అని అనిపించవచ్చు. ఉమ్. ఓ రాజా, నీవన్నట్లు ఈశ్వరుడే ఏవైనా కర్మలు చేసి ఉంటే అతని యందు మనం ఆ ఆరోపణను ఆరోపించడం సహజమే. ఆయన నిజంగా చేసి ఉంటే ఆ. ఆయన మీద మనం ఈ ఆరోపణ వెయ్యొచ్చు. అవును. కానీ ఈశ్వరుడు చెయ్యలేదయ్యా. చూడు, గీత యందు ఏమి చెప్పబడి ఉన్నదో నీకు రుజువు చూపిస్తాను. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సుజతి ప్రభుః నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఈశ్వరుడు జీవులకు కర్తృత్వాన్ని గాని కర్మను గాని సృష్టించి ఇవ్వలేదు. ఉమ్. నువ్వు నేనని ఈ పనులన్నీ చెయ్యని చెప్పాడా ఈశ్వరుడు? చెప్పలేదు. కర్మఫల సంయోగమును కూడా కల్పించలేదు. ఆ పనులు చేసిస్తూ నీవేరా నీ మీద వేశాడా ఈశ్వరుడు? చేయలేదు. అసలు ఏమీ నువ్వే నేను కర్తననేసుకుని నేనే చేసేస్తున్నాను అనుకుని నాదే అనుకునే అజ్ఞానం వల్ల అవన్నీ జరుగుతున్నాయే తప్ప దానికి ఈశ్వరుడు కర్త కాదు. అతడు ఏమీ చెయ్యను లేదు, చెయ్యమని అనలేదు. ఉమ్. అతడు అలా ఉన్నాడంతే. అవునా? ఉమ్. కర్మఫల సంయోగం కూడా కల్పించడం లేదు. ఇవి అనాది కాలం నుంచి ఆయా సంస్కారాలు కలిగిన వారి సంస్కారాల ద్వారా వస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ సంస్కారాలను పట్టుకుని ఇవి నావి ఇవి కాదు అవి కాదు అనుకుంటూ చేసిన సంస్కారాల వల్ల అలా అనిపిస్తున్నాయి, వస్తున్నాయి కూడాను. అందువల్ల ఈశ్వరునియందు ఎట్టి దోషము లేదు నాయనా. ఇవన్నీ నేను చేస్తున్నాననుకునే వాడి దోష ఫలితములే.
తెలిసిందా? నేను కాదు, ఆ అఖండ మహాశక్తియే ఉన్నది అన్నవాడికి ఏ దోషాలుంటాయి? ఏమీ ఉండవు. నేను, నాదే అనుకున్న వాడికి ఏ దోషాలు పోతాయి? వాడి దోషాలే వాడిని ఇగో ఈ బాగా కష్ట సుఖాల అనుభవాల్లో పడేస్తున్నాయి తప్ప ఈశ్వరుడేమీ చేయడం లేదు. హ్మ్. నువ్వేమో నీ అహంకార భావాల వల్ల కలుగుతున్న నీ సుఖ దుఃఖ భోగాలని ఈ ఈశ్వరుడి మీద వేసి చూస్తున్నావు. ఇదే ఆరోపిత. నిన్ను నువ్వు కప్పుకోవడం, మళ్ళీ ఈశ్వరుడు కూడా ఆ కప్పులు అంటించడం. ఎంతకంటే అజ్ఞానం ఉందా? అయితే స్వామి, జడ రూపమైన కర్మ స్వతసిద్ధంగా ఆ ఫలమునివ్వలేదు కదా! ఒకవేళ నేను నాది నాదని చేశానే అనుకుందాం అనుకోండి. హ్మ్. మరి ఈ జడ రూపమైన పని దానికదే ఫలితాన్ని ఇవ్వలేదు కదా స్వామి! అసమర్థుడగు జీవుడు తనంతట తాను ఫలితమును అనుభవించలేడు కదా స్వామి! మరి ఈ ఈశ్వర చైతన్యం ఉంటే తప్ప ఆ! జీవుడు వాడి కర్మఫలాలు వాడైనా అనుభవించాలి కదా! హ్మ్. హ్మ్. ఇక మళ్ళీ ఫలదాతయగు ఈశ్వరుని యందు దోషం ఎందుకు ఆరోపింపబడదు? ఒకడు వాడికి వాడే వాడి చేత ఆ పనులు వీడే ఈశ్వరుడే చేయిస్తున్నాడంటాడు. హ్మ్. 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 ఈశ్వరుడే చేయిస్తున్నాడు కాబట్టి వాడు ఆ పనులు చేస్తున్నాడు. మరి ఆ పరదోషం ఆ ఈశ్వరుడిదే. ఎందుకు చేయించాలి వీడి చేత, జడమైన జీవుడి చేత? హ్మ్. మరి ఆ ఫలితం ఆ ఈశ్వరుడిదే అవ్వచ్చేమో కదా స్వామి అంటున్నాడు. హ్మ్. అప్పుడు చెప్తున్నారు, ఈశ్వరుడు జీవుల చేత శుభాశుభ కర్మలను చేయించి వాటి ఫలితములను ఇచ్చుట గాని, లేక జీవులను పుట్టించి వాటి చేత కర్మలను చేయించుట గాని చేసి ఉంటే ఈశ్వరుని యందు ఆ దోష దృష్టిని మనం అంటించి చూడవచ్చు. హ్మ్. ఆయన ఇవన్నీ చేసి ఉంటే నిజమే మరి. తప్పు చేసిన వాడికి మరి శిక్ష ఉంటుంది కదమ్మా! ఉంటుంది. నిజంగా ఇవన్నీ ఈశ్వరుడే చేసి ఉంటే అతను నువ్వు దోష దృష్టి అతనికి అంటించొచ్చు. హ్మ్. కానీ అట్లు జరగలేదు. ప్రవాహ రూపముగా అనాది నుంచి ఈ ప్రపంచం వచ్చి పోతూనే ఉంది. హ్మ్. యుగాల నుంచి ఈ జగత్తు అనేక రూపాలుగా ఇలా వస్తూ పోతూనే ఉంది. హ్మ్. నూతనమగు వస్తువును దేనిని కూడా జీవుడు గాని, ఈశ్వరుడు గాని ఉత్పన్నం చేయడం లేదు. వచ్చిందే కొంతకాలం ఉండిపోయి మళ్ళీ వస్తోందంతే. అవునా? అవును. ఆ! కొత్తగా ఏమీ తయారవ్వలేదు. ఆ! జీవుడు గాని, ఈశ్వరుడు గాని ఉత్పత్తి చేయడం లేదు. హ్మ్. భూమి మీద సమస్త వృక్షముల యొక్క బీజములను, సహకారీ కారణ సామాగ్రి లేనిదే అంకురములను ఎట్లు ఉత్పత్తి కాజాలవో, హ్మ్. అట్లే భూమియందు వృక్షముల యొక్క బీజములు ఆ! భూమి మీద ఉన్నాయి గనుకనే వృక్షాలు బీజాలను పెట్టగలుగుతున్నాయి. హ్మ్. అలాగే ఒక మట్టి ఉన్నను దాన్ని కుండగా మార్చే సహకారి సాధనం ఉంటే తప్ప అది కుండగా జరగదు. హ్మ్. అవ్వదు. ఎలాగ ఉత్పత్తి కాజాలదో మరి సమస్త పదార్థమును అట్లే మాయయందు సమస్త పదార్థములు సూక్ష్మముగా బీజ రూపముతో ఉన్నను సహకారి కారణము లేక ఉత్పత్తి కాజాలవు. ఈ జీవరూప బీజాలన్నీ మాయలోనే ఉన్నా అవి ఉంది విత్తనంలో వృక్షం. హ్మ్. కానీ అది మట్టిలో పెడితే తప్ప వృక్షం కాలేదు కదా! కాలేదు. అలాగే మాయయందు ఈ జగత్తు బీజం ఉంది. ఆ! జగత్తుత్పత్తి బీజం ఉంది. అది అంకురించాలంటే స్వయంగా మాయ అంకురింప చెయ్యలేదు. హ్మ్. కాబట్టి సమస్త పదార్థములను అట్లే మాయయందు ఈ సమస్త పదార్థములను సూక్ష్మ రూపముగా బీజ రూపంలో ఉన్నను. సహకారి కారణము లేకపోతే ఉత్పత్తి కాజాలవు. ఎప్పుడు వాటి యొక్క సహకారి కారణ సామాగ్రి ఏకత్రా సమకూరుతుందో మళ్ళీ అది ఉత్పత్తి అవ్వడానికి కావలసిన సహకారం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే వాటి ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏవో ఆలోచించుకుంటూ నువ్వు నిద్రపోయావు కదా! హ్మ్. అప్పుడు ఏవీ లేవు. హ్మ్. అంచేత ఏ జగత్తు కనపడదు. హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందన్నమాట, ఆ వృక్షమంతా ఆ విత్తనంలోకి వెళ్ళిపోయింది. చెడిపోయింది. ఆ విత్తనం అక్కడ అలాగే ఉంది. హ్మ్. మళ్ళీ ఎప్పుడైతే చైతన్య స్పర్శ దానికి తగిలిందో అది మళ్ళీ నేను అని అంకురిస్తుంది. హ్మ్. అంకురించి జగత్తు రూపాన్ని ధరిస్తుంది. అవునా? అవును. ఆ ఆ చైతన్య సహకారం లేకపోతే నువ్వు నేను అని లేచి రాలేవు కదా! రాలేను.
అందుచేత ఆ విత్తనం వృక్ష రూపాన్ని పొందాలి అంటే దానికి సహకారమైన మన్ను, నీరు ఉండాలి. హ్మ్. అది లేకపోతే అది వృక్షాన్ని పొందలేదు. అలాగే మాయయందు ఈ జగత్ బీజము ఉంది. హ్మ్. అది ఉత్పన్నం అవ్వాలంటే దాని వల్ల కాదు. దానికి ఒక చేతన యొక్క అదే కుండ సహకారం. చేయడానికి హ్మ్. ఆ! సహకారం ఉండాలి. హ్మ్. హ్మ్. అప్పుడే అది ఉత్పత్తి జరుగుతుంది. హ్మ్. ఒక రైతు పొలమును దున్ని వేరు వేరు క్షేత్రములో వేరు వేరు విత్తనములు చల్లినను అనగా ఒక పొలమునందు శనగలు, ఇంకొక దాని యందు గోధుమలు, ఇంకొక దాని యందు ఏదో వడ్లు జల్లినను నీరు లేకుండా బీజాలు ఎట్లు ఫలాన్ని ఇవ్వలేవో హ్మ్. అలాగుననే విత్తనములు వేసిన పిమ్మట వర్షము కురిస్తే అప్పుడు బీజములు ఎట్లు ఫలమును కలిగిస్తున్నాయో వర్షమంతట కురిసినప్పుడు ఆయా క్షేత్రములపై విత్తిన బీజములు ఆయా ఫలములు కలిగజేయుచున్నాయో అవునా? అవును. కేవలము క్షేత్రము గాని కేవల బీజము గాని ఎట్లు ఫలితమును ఇవ్వజాలవో ఆ! ఫలము ఉంది, విత్తనము ఉంది. నీరు లేకపోతే మొలవవుగా. ఇవ్వజాలవో క్షేత్రము, బీజము మరియు జలము ఈ మూడును కలిస్తేనే ఫలము ఎలా కలుగుతుందో ఒక ఫలము కలగాలంటే ఈ మూడు కలవాలి. హ్మ్. క్షేత్రం ఉండాలి, బీజం ఉండాలి, నీరు ఉండాలి. హ్మ్. హేతువులు అట్లే మేఘస్థానాపన్నుడు అగు ఈశ్వరుడు క్షేత్రస్థానానియగు అంతఃకరణ హ్మ్. మేఘములలో ఉన్నటువంటి నీరు వంటి వాడు ఈశ్వరుడు. హ్మ్. క్షేత్రము స్థానీయముగు అంతఃకరణయే క్షేత్రము. హ్మ్. బీజస్థానముగు కర్మలే వాసనలే. ఇవి మూడును ఆ బీజమందు ఉన్న వాసనలు. ఇవి మూడు చేరినప్పుడే ఆయా రూప ఫలం ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే శనగలలో నుంచి పెసలు పుట్టవు. అవును. ఆ బీజంలో ఏ వాసన ఏ లక్షణం ఉందో అదే పుడుతుంది. హ్మ్. కాబట్టి ఈశ్వరుడు మేఘమునందున్నటువంటి నీరు వంటి వాడును, క్షేత్రము అంతఃకరణము వంటిదిను, దానిలో ఉన్న బీజము కర్మ వాసనల వంటిదిను. ఇవి మూడు కలిస్తేనే ఆయా రూప ఫలం ఉత్పన్నమవుతుంది. ఉదాహరణ అర్థమైందమ్మా? ఆ! అర్థమైంది అత్తయ్య. ఉమ్, ఉత్పన్నమవుతుంది. హ్మ్. కాబట్టి ఈశ్వర సత్తా రూపమగు వర్షము అంతటా సమానంగానే కురుస్తుంది. ఉంది. ఆ! నేను ఇక్కడే కురుస్తా, నాకు పెసలంటే ఇష్టం, పెసలు వేసిన చేలోనే కురుస్తానంటుందా? అనదు. అంతా ఈక్వల్‌గా అందు ఉంది. ఏ ఫలితం ఈవెన్ రాళ్ళల్లో రప్పల్లో కూడా కురిసేస్తుంది. హ్మ్. ఎందుకు అతనికి రాగద్వేషాలు లేవు. లేవు. ఆ కాబట్టి ఈశ్వరుడు అన్నారు. అంతటా అన్నిటా సమదృష్టి కలిగి ఉంటాడు. హ్మ్. అందుచేత ఈశ్వర సత్వారూపముగు వర్షం అంతటా తుల్యమయ్యే ఉన్నది. హ్మ్. ఆయా క్షేత్రాలలో వారు వారు ఏ రూపముగు విత్తనములు పెట్టారో ఆయా రూప ఫలాన్నే పొందుతారు హ్మ్. కదా. ఆ! అలాగే ఈశ్వరుడు సర్వతః స్వతంత్రుడై ఉన్నాడు. కర్మానుగుణ్యముగా ఫలములనిస్తున్నాడు. నువ్వు ఏదేవి పెట్టావో ఆ ఫలాలు ఆ వర్షం వల్ల కలుగుతున్నాయి. వర్షానికి ఆ ఫలంతో ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. ఆ ఆ వాన వంటి వాడు ఈశ్వరుడు. హ్మ్. ఆ ఫలాన్ని ఆశించి ఎవడు ఏ ఏ చోట ఏ ఏ విత్తనాలు పెట్టాడో ఆ విత్తనాలు ఫలవంతాలై వాడికి ప్రాప్తిస్తాయి. హ్మ్. ఆశించిన వాడే కదా ఈ పనంతా చేస్తున్నాడు. అది. అతడికి క్షేత్రము, అతడి వాసన బీజము, పరమాత్ముని యొక్క అనుగ్రహము, హ్మ్. చైతన్య స్పర్శ హ్మ్. మూడింటి వల్ల వాడి కర్మలు ఫలితాలనిస్తున్నాయి. హ్మ్. ఉం? హ్మ్. కర్మలు ఫలితాలనిస్తున్నాయి. ఇలాగ కదా మన కర్మలు ఫలితాలనిస్తున్నాయి. అవును. ఆ ఫలితాలనిస్తున్నవాడు అన్నిటి యందు సమంగానే ఉన్నాడు వానవలే. అదే సామెతల్లో కూడా ఉంటాయి కదా! నువ్వు ఎలాంటి విత్తనాలేస్తే నీకు అలాంటి ఫలమే వస్తుంది అని. ఉంటాయని. హ్మ్. అంచేత మరి ఈ ఫలాలు ఈ విత్తనాలు ఎవడు ఏది కావాలనుకుంటాడో అవే విత్తుకుంటాడు. అదే. అలాగే నీ లోపల ఏ గత జన్మ వాసనలు ఉన్నాయో అవే కావాలని కోరుకొని ఆ పనులే చేస్తావు. ఆ ఫలితాల్ని చైతన్య సన్నిధానం వల్ల పొందగలుగుతున్నావు. అవునా? హ్మ్. నీలో వాసనలు ఉన్నాయి. నీకు అంతఃకరణమనే క్షేత్రము ఉంది. హ్మ్. జీవభావము ఉంది. హ్మ్. కానీ ఈశ్వర చైతన్య స్పర్శ లేకపోతే అది ఫలించదు. ఫలించు. ఎవడెవడు ఏది ఏది కావాలని ఎప్పుడెప్పుడు ఏ పనులు చేశాడో దానికి అనుగుణమైనటువంటి ఫలితాలని అఖండ ఈశ్వర చైతన్య సన్నిధానం వల్ల పొందుతున్నారు. వర్షానికి ఏదైనా కొంచెం ఒక్క మెతుకన్నా పెడతామా? ఒక గింజైనా ఇస్తామా వర్షానికి? హ్మ్. అడుగుతుందా అది? అడగదు.
మరి ఇకనే అతను దాని వల్లే కదా! హ్మ్. కానీ దానికి ఏదీ లేదు, అక్కర్లేదు. అక్కర్లేదు. హ్మ్. కాబట్టి ఈశ్వరుడు ఆయా రూప ఫలముల్ని పొందుతున్నారు. ఈశ్వరుడు స్వతంత్రుడై ఉన్నాడు. హ్మ్. ధర్మానుగుణ్యంగా ఫలములు ఇచ్చువాడు. ఎక్కడెక్కడ నువ్వేవేవి పెట్టుకున్నావో అవన్నిటిని ఫలింప చేస్తూ ఉంటాడు. హ్మ్. ఒక చోట నువ్వు మరి శనగలు వేసుకున్నావు. ఒక చోట ధాన్యం వేసుకున్నావు. నువ్వేది వేసుకున్నావో దాన్ని ఫలింప చేస్తూ ఉంటాడు. హ్మ్. మరి నాకెందుకండి ఒడ్లు ఫలింపజేశారు, వాళ్ళకెందుకండి శనగలు ఫలింపజేశారు? మీకు ఈ వలుపక్ష భావం ఏమిటండి? ఈశ్వరుడికి కూడాను. ఒకడిని కుంటివాడుగాను, గుడ్డివాడుగాను చేశాడు. ఒకడిని దరిద్రుడిని చేశాడు, ఒకడిని ధనవంతుడు చేశాడంటే నువ్వు వేసుకున్న బీజాలవి. వాటిని ఫలింపజేసే జీవితాన్ని చైతన్య శక్తి స్వరూపుడు ఈశ్వరుడు. హ్మ్. మరి ఈ దోషం ఈశ్వరుడిదా? కాదు. మరి విత్తనం ఆయన వేసుకున్న వాడిదే. మరి ఆయన దోషం అని చూస్తావేమిటి? ఒకడిని అలాగెందుకండి? ఒకడిని ఇలా ఎందుకని? అనటానికి లేదు. ఆ! ఇప్పుడు తెలిసిందా? హ్మ్. ఈ ఈశ్వరుడికి దీంతో ఏ సంబంధము సంబంధము లేదు. లేదు. నీవు పెట్టుకున్న వాసనలతో కూడిన లోక విషయ వాసనతో కూడిన నీ భావనయే నీకు బంధమైపోయి మళ్ళీ నీకు పునఃజన్మకి కారణమవుతోంది. హ్మ్. తప్ప ఈ ఈశ్వరుడు ఏమీయూ చేయుటలేదు. అట్లు చేయకపోతే అతని మీద పాక్షిక దోషం రావచ్చును. ఇందువల్ల ఈశ్వరుడు న్యాయకారి. అలా చేయకపోతే పక్షపాతం ఉంది అనుకో, అక్కడికి ఒకలాగా ఒకలాగా వేస్తే. నేను కందులు వేసిన వాడి పొలంలోనే కురుస్తాను, పెసలు వేసిన వాడి పొలంలో కురవను అని అంటే మరి ఈశ్వరుడు అప్పుడు నువ్వు పక్షపాతి అనొచ్చు. ఆ! కానీ అటువంటి పక్షపాతం ఆయనకి లేదు కదా! లేదు. ఆయన సర్వన్యాయకారి. అందరి పట్ల ఆయన న్యాయం ఒక్కలాగే. నువ్వు ఏది తెచ్చుకున్నావో అదే నీకు ఇవ్వడానికి నీకు శక్తినిస్తూ ఉంటాడు. అంతే. నువ్వు తెచ్చుకుందే నీకు ఇవ్వబడుతుంది. తప్ప ప్రత్యేకించి వీడికి ఇదే ఇస్తానని ఆయన అనుకోని ఇవ్వడు. హ్మ్. ఆయనకేం పని? నువ్వు తెచ్చుకున్న దానిని నువ్వు పొందడానికి కావాల్సిన శక్తి సామర్థ్యములు అతని నుంచి నీకొస్తున్నాయి అంతే. హ్మ్. అతని నుంచి రాకపోతే నువ్వు లేచి నేను మళ్ళీ నిన్నటి పనులన్నీ ఈవేళ చెయ్యవు. హ్మ్. అతని నుంచే శక్తి తీసుకొని నీవు నాదనుకున్న దాని పట్ల చెలించగలుగుతున్నావు. అవును. వ్యవహరించగలుగుతున్నావు. హ్మ్. ఈ ఫలితాన్ని అనుభవించగలుగుతున్నావు. ఆయన సన్నిధాన బలం వల్లనే. కానీ ఆయనకివేవీ లేవు. ఇంత చక్కగా ఈశ్వరుడు, ఆ పరమాత్ముడు దీనికన్నిటికిని, ఈ జగత్తుకన్నిటికిని, నీ మనో అంతఃకరణ భావాలన్నిటికిని చైతన్య శక్తిని ప్రసాదిస్తూనే నిర్వికారుడై ఉన్న స్థితి మరి మీకు అర్థం అవ్వాలి ఈ బోధ వల్ల. చాలా క్లియర్‌గా. హ్మ్. హ్మ్. అలా అర్థమైతేనే. హ్మ్. హ్మ్. ఆ! ఇక మళ్ళీ ప్రశ్న. ఈశ్వరుడు న్యాయకారి అని చెప్పారనుకోండి. అప్పుడు మరి దయాళుత్వము మొదలగు గుణములు అతనిలో లేకుండా ఉండాలి కదా! ఈశ్వరుడు ఎంతసేపు కూడా న్యాయంగానే ఉంటాడు. హ్మ్. ఒకరి పట్ల ఒక రకమైన దృష్టి కలిగి ఉండుడు అని అన్నారనుకోండి. అప్పుడు మరి ఆయనకి దయ, కరుణ మొదలగు గుణాలు అతని యందు ఉండకూడదు కదా! ఒకళ్ళ పట్ల కరుణ, ఒకళ్ళ పట్ల దయ అన్న గుణాలు ఉండకూడదు కదా! మరి ఈశ్వరుడు దయాళుడు, కరుణాళుడు అంటారేమిటండి? అని అడుగుతున్నాను. అమ్మా! హ్మ్. హలో! ఆ! వింటున్నానత్తయ్య. హ్మ్. ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. హ్మ్. దయాళుత్వము మొదలగు గుణములే ఉండాలి అంటే అసలు న్యాయకారే కాజాలడు. ఒకళ్ళ మీద దయ, ఒకళ్ళ మీద దయ లేకపోవడం అన్న గుణాలు ఈశ్వరుడికున్నాయి అంటే అతడు న్యాయకారే కాడు. కాదు. ఎందుకనగా ఆ రెండిటికి పరస్పర విరోధములు కదా! హ్మ్. ఎలా కుదురుతాయి? అందుచేత ఒక అధికారి న్యాయకారి అగుచో అతనికి దయాళుత్వం ఉండదు కదా! ఆ! మరి అక్కడ ఆ జడ్జి గారు ఇద్దరి తీర్పులు వింటారు. హ్మ్. ఒకడి మీద దయ చూపిస్తాను, ఒకడి మీద ఈర్ష్య చూపిస్తాను అంటే కుదురుతుందా? కుదరదు. అక్కడ ఏది సత్యమో దానిని దయ, కరుణ అన్నవి చూపించకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పాలి. హ్మ్. చెప్పాలి కదా! అందుకైతే కోర్టుకెళ్ళడం. అంతే. అలాగే ఈశ్వరుడు ఎవరి పట్ల పక్షపాత బుద్ధి లేదు. హ్మ్. వాడు చేసిన పాపానికి వాడికది వచ్చి తీరాలి. అంతే అది ఇస్తున్నాడు. హ్మ్. వీడికి ఇవ్వడం కాదు అంతే అది నిర్ణయం. ఆ! అంతే. వీడు చేసిన దానికి వీడికిది హ్మ్. వచ్చి తీరుతుంది. అలా రాకపోతే ఒక దో తప్పు చేసిన వాడి పట్ల కూడా ఈశ్వరుడు దయ చూపించి వాడు తప్పును ఒప్పుగా చేసి చూపిస్తే వాడు జడ్జి అనిపిస్తాడా? అనిపించుకోదు. అది. కాబట్టి న్యాయకారి ఆయన. హ్మ్. కాబట్టి ఎవరి యొక్క దయ
కరుణ అన్నది చూపించవలసిన అవసరమే లేదు ఆయనకి. కాబట్టి ఒక అధికారి న్యాయకారి అయితే అతనికి దయాళత్వం ఉండకూడదు. దయాళత్వమే ఉంటే అతడు న్యాయకారి కాలేడు. ఎందుకనగా దయగలవాడు చంపదగిన వారిని చంపుటకు ఆజ్ఞను అసంగజాలడు. దయ ఉందనుకోండి, ఆ దయగలిగిన వాడు పాపం చంపకరా, వాడి మీద చంపాలి, వాడికి ఉరి శిక్ష వెయ్యాలి. వీడికి దయ ఉంటే వాడికి శిక్ష వేయగలడా? మరి అక్కడ దయ అన్నదాన్ని చూపిస్తే మరి తప్పు చేసిన వాళ్ళకి తప్పు ఫలితం, పాప ఫలితం ఇవ్వబడాలి కదా. మరి ఇవ్వబడదు. అక్కడ దయ పెట్టుకుంటే వాడు పెట్టుకోవడానికి కుదరదు. ఒకవేళ దయ చూపించాడే అనుకో, ప్రాణములపై గల తీపి చేతవాడు రోదనము చేయుచు అరుస్తున్నాడని ఆ దుఃఖమును చూడజాలక న్యాయాధికారి వాడి మీద దయగలిగి విడిచిపెట్టాడు అనుకో, పాపం వాడు ఏడుస్తున్న చూడలేకపోయానండి, ఎంత పాపాత్ముడైతే ఏమిటి, వదిలేశానండి అన్నాడు అనుకో, అప్పుడు ఆయన న్యాయకారిత్వము కలిగిన వాడు ఎట్లవుతాడు? న్యాయాధికారిగా ఉండడానికి తగడు కదా. అదే విధముగా భగవంతుడు కూడా పాపుల పాప ఫలితముగు దుఃఖమును వారికి అంటగట్టగా దయ కలిగి విడిచిపెట్టాడనుకో, అప్పుడు జగత్తులో ఇక దుఃఖియే ఉండడు. ఎంతంత పాపాలు చేసిన వాడు కూడా ఇక పాప ఫలితమైన దుఃఖాన్ని వాళ్ళు అనుభవించరు, ఇక పాపాలే చేస్తూ పోతారు. కానీ లోకమున అట్లు కనిపించటం లేదు. ప్రపంచమున ఎందరో జనులు గొప్ప గొప్ప రోగములతో బాధపడుతూ రాత్రింబవళ్ళు కుయ్యో మొర్రో అని అరుస్తూ మరణిస్తున్నారే. గొప్ప గొప్ప వాళ్ళే, కోట్లున్నాయి వాళ్ళకి, కానీ వాళ్ళు ఆ రోగంతో ఏడుస్తూ ఏడుస్తూ చస్తున్నారు కదా. అయితే వారి దుఃఖము దూరమగుట లేదే. లక్షల కోట్లు ఉన్నాయి కదా వాళ్ళకి. లక్షల కొలది జనులు అన్నము లేక అకాలములో మరణించుచున్నారే. ఎంతమంది ప్రాణులు అన్నం లేకుండా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా చచ్చిపోతున్నారే. అయితే జీవుని కర్మఫలమగు దుఃఖము అనుభవించి పరిశుద్ధులగుతున్నారని తెలుసుకో. ఆ దుఃఖములు అనుభవించడంలో వాళ్ళు చేసిన పాపకర్మ ఫలితాలను అనుభవించి పాపభారాల నుంచి వాళ్ళు విడుదల పొందుతున్నారని తెలుసుకోవాలి. అంతే తప్ప దేవుడు దయలేని వాడే వాళ్ళని చంపేస్తున్నాడు, వాళ్ళని బాధ పెట్టేస్తున్నాడు అనుకోకూడదు. ఆ పాప ఫలితం నుంచి విడుదల కలిగిస్తున్నాడు కదా. నీకు అది ఎందుకు తెలియడం లేదు అంటున్నాడు ఆయన. ఎందుకు తెలుస్తుంది? మాయ కప్పితేను. పలు విధములకు కర్మలకు పలు విధములకు ఫలములు కలుగుచున్నవి. అనుభవము వినా కర్మ విడిచిపెట్టదు. అనుభవిస్తే తప్ప కర్మ విడిచిపెట్టదు. దీనివల్ల ఈశ్వరుడు న్యాయకారి అని, దయాళుడు కాడని సిద్ధమగుచున్నది. దయగలవాడు కాదు, న్యాయమూర్తి అంతే. దయగలవాడు కాదు. ఎందుకంటే అన్యాయము జరిగించే దయ చూపించే పక్షపాతి కాదు ఆయన. అంచేత న్యాయం, ఏది న్యాయమో సమత్వము ఉన్నవాడే దేవుడు. కాబట్టి నా కొడుకు గొప్ప పాపం చేశాడు అనుకుందాం, దాన్ని నేను పాపంగా కాకుండా వదిలిపెట్టేద్దాం అనుకుంటే అది ఏమవుతుంది? నా దయ, నా బిడ్డ కాబట్టి నేను దయ చూపించే నేను పక్షపాతిని కదా. అదే పరుల బిడ్డ చేస్తే వాడికి ఉరి శిక్ష వేయండి, కాళ్ళు ఇరగొట్టండి అంటాను నేనే ఈ నోటితోటే. మరి అదే తప్పు నీ బిడ్డ చేస్తే, పాపం అండి వాడు ఏమీ ఎరగడండి, అలా అన్యాయంగా జరిగిపోయిందండి, దయతో వదిలిపెట్టేయండి అంటాను నేనే. ఇదే ఈ జీవభావం, అహంకార మమకార భావం కలిగిన వాడు అలా ఉంటాడు. కానీ అహంకార మమకార రహితుడు, సమత్వ స్వరూపుడైన ఈశ్వరుడికి భేదములుండవు. ఏది ఎవరికి తగి ఉన్నదో వారు ఆయన సన్నిధానం వల్ల దానిని అనుభవిస్తారు అంతే. అమ్మా అయితే మరి బానే ఉంది స్వామి, భక్తులకు వారు ఈశ్వరుని భజించు సమయమున ఓ పరమేశ్వర, నీవు దయామూర్తివి కదా, కృపాళుడివి కదా, న్యాయకారివి కదా స్వామి, నన్ను అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నారా లేదా? ప్రార్థిస్తున్నారు కదా. అంటే చెప్తున్నారు, గుణారోపము లేనిదే భక్తి గాని ఉపాసన గాని సాధ్యపడదు. మిథ్యాకల్పితమగు మూర్తి ధ్యానము చేయుట వలన, అనగా మూర్తి యందు మనసును నిలుపుట వలన చిత్తశాంతి ఆనందము ఎట్లు కలుగుచున్నదో. ఒక దైవం యొక్క మూర్తి ముందు కూర్చొని
నువ్వు ప్రార్థన చేయడం వల్ల కాస్త శాంతి, నిర్భయత్వం కలుగుతున్నాయో, అట్లే విద్యాదయాళుత్వాది గుణములను ఈశ్వరుడికి ఆరోపించుకోవడం వల్ల కూడా నీకు ఈశ్వరుని యందు ప్రేమ, ఆ ప్రేమ వల్ల ఆనందము కలుగుతున్నట్లుంటాయి. నువ్వు దేవుడి గుడిలోకి వెళ్ళి ఆయన ముందు, తండ్రి దయాసాగరా, హే కరుణాసింధో, హే పరమాత్మ నన్ను రక్షించు స్వామి, నీ దివ్యమైన కరుణ నా మీద ప్రసరింప చేయి స్వామి, నన్ను ఉద్ధరించు స్వామి అని నువ్వు ప్రార్థించడం వల్ల ఆ విగ్రహం నుంచి ఒక శాంతి నీకు వస్తున్న అనుభూతి ఉంది కదా. ఆ, అలాగనే ఈశ్వరుని యందు దయాళుత్వము, కారుణ్యత్వము మనము ఆపాదించుకొని చూసినప్పుడు ఉమ్, మరి ఈశ్వరుని యందు కూడా ప్రేమ, ప్రేమ వల్ల ఆనందము మనకు కలుగుతూ ఉంటాయి. అవునా? అవును. ఆయనకి దయా కరుణ అన్నది పక్షపాత బుద్ధి ఉన్నవాడు కాడు. కానీ నువ్వు దయాళువు తండ్రి, నువ్వు కరుణాళువు తండ్రి, నీవు ప్రేమపూర్ణుడు స్వామి, నీవు నన్ను రక్షించు అన్న భావనతో మనం ఆయన ముందు ఉన్నప్పుడు ఆ ఈశ్వరునికి ఆ దయాళుత్వ భావాలు నీవే ఆపాదించుకొని, ఆయన దయగలవాడు, నాకు తన దయని ఇస్తాడు అన్న భావన వల్ల నీకు అంతరంగంలో శాంతి కలుగుతూ ఉంటుంది. అట్టి ప్రేమకే భక్తి అని పేరనమాట. సరేనా? ఆ, దయాళుత్వాది గుణములు ఈశ్వరునిందు ఆరోపించుటకు అన్నది వ్యర్థము కాదు. ఆరోపించుకోవచ్చు. ఉమ్, వాస్తవమునకు ఈశ్వరుడు గుణాతీతుడు, గుణము మాయా కార్యము, మాయా సంబంధం వలన ఈశ్వరుడు గుణి అని చెప్పబడుతున్నాడు. నిజానికి ఈశ్వరుడు గుణాతీతుడు, అవును. ఆయనకి ఏ గుణాలు లేవు. గుణము మాయా కార్యము. ఉమ్, నువ్వు కల్పించి చూస్తున్నావు. అవును. ఆ మాయ సంబంధం వలన ఈశ్వరుడు గుణి, ఆ గుణములు కలిగిన వాడి వలె మనకు కనబడుతున్నాడు. అవును. ప్రపంచమందరి సమస్త ప్రాణులకు సంపదలు గాని, ఆపదలు గాని ప్రారంభ కర్మానుసారమే కలుగుతున్నవని నిశ్చయము కలిగి, భోగములందు ఆసక్తి లేనివాడే, సమస్త ఇంద్రియ నిగ్రహము కలవాడే, ఏ వస్తువునందు కోరిక లేనివాడే, ప్రాప్త వస్తు నాశమునకు ఎవడు అయ్యో నాకు ఇంత సంపాదించుకున్నాను ఇది పోయిందే అని ఎవడు దుఃఖించడో అతడే నిత్య సుఖమును పొందుచున్నాడు. అది ఈశ్వరుడికి అంటగట్టగా నీవు నీకు ఇవ్వబడినవన్నీ ఈశ్వరుని కరుణ వల్లనే ఇవ్వబడి నేను చేసుకున్నవే నాకు వస్తున్నాయి. ఉమ్, వచ్చినవన్నీ అనుభవించక తప్పదు. ఉమ్, అనుభవించేస్తే అయిపోతాయి అని దృష్టితో ఎవడైతే ఉంటాడో వాడు మళ్ళీ కొత్త కర్మలు చేసి మూటలు తగిలించుకోకుండా వచ్చిన వాటిని వచ్చినట్లుగా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి అనుభవించడం వల్ల వాడు కర్మ ఫలాలను వదలగలుగుతాడు. గుణాలు లేకపోయినా సరే ఉమ్, ఈశ్వరుని యందు ఆ గుణాలు ఉన్నట్లు చూడగలిగితే, ఉమ్, ఆయన సమతత్వాన్ని మనం గ్రహించగలిగితే, ఈశ్వరుడు నాది నాకే ఇస్తున్నాడు, ఆహా వచ్చిందా వచ్చిందా అంటే నా ఘనతే అనుకుంటున్నాను, దాన్ని దాచి ఉంచుకుందాం అనుకుంటున్నాను, పోతే ఎవరో ఏదో చేశారు అనుకుంటున్నాను. కాదు, ఆనాడు వచ్చింది నేను చేసుకువచ్చిందే, ఈనాడు పోయింది నేను చేసుకువచ్చిందే. ఇక ఆ వచ్చింది పోయింది రెండు నేను వదిలేస్తే ఉన్నదేదో అది నాకు బంధం లేని దివ్య స్థితిని కలిగిస్తుంది. అందుచేత ఎవడైతే ఏ వస్తువందు కోరిక లేక ప్రాప్త వస్తు నాశనానికి దుఃఖించకుండా ఉంటాడో వాడు నిత్య సుఖమును పొందుతాడు తప్ప ఇక సుఖం అన్నది, నిత్య సుఖం అన్నది దేని వల్ల రాదు అని చెప్తున్నారమ్మా. ఈ రోజుకి ఇక్కడిది ముగించుకుందామా? హరి ఓం.